భగవంతుడి పాదములు ఒక్కసారి తలకి తగిలాయా, ధ్యానమునందు నువ్వు ఈశ్వరుణ్ణి ఇక్కడ పెట్టుకోగలిగావా, దర్శించగలిగావా, నీకు ఉన్న సమస్తమైనటువంటి కర్మ పాశములు తెగిపోతాయి. దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారేమో సంసారంలో. ఇబ్బంది రావక్కపోవడం సరికదా, అటువంటి మహాత్ముడు ఆ ఇంట్లో పుట్టినందుకు తర్వాత 7 తరాలు కూడా రక్షింపబడతాయి. ప్రహ్లాదుడు పుట్టినందుకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎంత తప్పు చేసినా నీ చెనకనన్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ప్రహ్లాదుడి మనవడైనటువంటి బలిచక్రవర్తి అంత అహంకారంతో ప్రవర్తించినా చేయి చాపి దానం పట్టాడు తప్ప బలిచక్రవర్తిని మాత్రం చెనకలేదు. ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట చేసి ఉన్నాను. శంకర భగవత్పాదులు అంటారు, భవ భయ ఖేద చిదే వందే అంటారు. వందే అంటే నమస్కరించుతున్నాను. నమస్కారం అనేటటువంటిది అత్యంత ప్రముఖమైనటువంటి స్థానాన్ని పొంది ఉంటుంది సనాతన ధర్మంలో. ఈ నమస్కారం అనేక రకాలుగా చేస్తారు. దీనికి ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్క దాని యందు గౌరవము ఒక్కొక్కలా ఆవిష్కరింపబడుతుంది. సాధారణంగా చేసే నమస్కారం 2 అరచేతులు కలిపి ఇలాగా తలని ఇలా తాటించి చేసేటటువంటిది నమస్కారం. 5 జ్ఞానేంద్రియాల్ని, 5 కర్మేంద్రియాల్ని, బుద్ధి స్థానాన్ని 11ంటిని నీ పాదముల దగ్గర విడిచిపెడుతున్నాను, న్యాసము చేస్తున్నాను అని. సాష్టాంగ నమస్కారం అని ఉంటుంది. భూమి మీద పడి పురుషుడు కొన్ని అవయవములు తగిలేటట్టుగా శరీరములోని కొన్ని భాగములు, తల, కళ్ళు, చెవులు, గడ్డము, వక్షస్థలము, కాళ్ళు మొదలైనవి తగిలేటట్టుగా ఈశ్వరుడు ముందు చేసేటటువంటి నమస్కారం సాష్టాంగ నమస్కారం. ప్రణిపాతము అని ఉంటుంది. ప్రణిపాతము అంటే స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడం. అభివాదము అని ఉంటుంది. అభివాదము అంటే తనని పరిచయం చేసుకుని తర్వాత నమస్కారం చేయడం. ముందు నమస్కారం చేసి ప్రవర చెప్పి నమస్కారం చేస్తారు. అప్పుడు ముందు ప్రవర చెప్పడం పూర్తయిపోయిన తర్వాత అహంభో అభివాదయే అని అప్పుడు నమస్కారం చేస్తారు. అది అభివాదము అంటారు. ఈ నమస్కారానికి ప్రధానమైనటువంటి లక్షణం ఒకటి ఉంది. సాధారణంగా ఈశ్వరుడి దగ్గర ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు నేల మీద పడే నమస్కారం. అంటే ఇంకా ఎంత పడాలో అంతా పడిపోయాను, ఇక పడ్డానికి ఏం లేదు, అంత పడిపోయానని చెప్పడానికి నేల మీద పడ్డాం. ఇప్పుడు మీరు పడిపోయి ఉంటే మిమ్మల్ని ఉద్ధరించేవాడు ఏం చేయాలి? మిమ్మల్ని పైకి లేపేవాడు తాను వంగితే కదా లేపుతాడు. తాను వంగవలసిన అవసరం ఏమిటి? కారుణ్యం అంతే. నీకు నన్ను పైకి లేపడానికి నాకు ఉన్నటువంటి అధికారం ఏమీ లేదు, నేను అన్నీ తప్పులు చేసిన వాడని. మరి నువ్వెందుకు వంగాలి? కేవలము నా బాధని చూసి, నేను పొందుతున్న పరితాపమును చూసి, నేను ఎంత కింద పడిపోయానో చెప్పాను కాబట్టి నువ్వు దయతలచి వంగాలి. లేకపోతే నువ్వు వంగవలసిన అవసరం నీకు లేదు. నీవు వంగి నన్ను పైకెత్తాలి. ఇది చెప్పడం నమస్కారము యొక్క ప్రయోజనం. కాబట్టి ఆ చిత్తశుద్ధితో చెయ్యాలి నమస్కారం అన్నది. అంతేకాని నమస్కారము ఒక్క చేత్తో కానీ చేస్తే కిందటి జన్మలో చేసుకున్నటువంటి పుణ్యము నశించిపోతుంది. నేను మీతో యథార్థం శాస్త్రవాక్కు చెప్తున్నాను. అందుకని ఒంటి చేత్తో నమస్కారం ఎప్పుడూ చేయకూడదు. పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములు ఎన్నడూ ముట్టుకోకూడదు. ఎందుకు ముట్టుకోకూడదో తెలుసా అండి? సరే, అది సభాముఖంగా చెప్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పెద్దలకి నమస్కారం చేస్తే వారి పాదములను ఎన్నడూ స్పృశించకూడదు. స్పృశించకుండా పాదములకు ముందు భాగంలో నేలని మాత్రమే స్పృశించి నమస్కరించాలి తప్ప వారి పాదములను ముట్టుకుని నమస్కారం చేస్తే దానివల్ల అభ్యున్నతి కన్నా ఇబ్బందే 90% ఎక్కువ ఉంటుంది. అందుకని మనం నమస్కారం చేసి ప్రయోజనాన్ని పొందాలి అని కోరుకుంటే పెద్దల దగ్గర నమస్కారం చేసేటప్పుడు వారి పాదములను స్పృశించకుండా ఉండడమే ఉత్తమమైనటువంటి పద్ధతి. కనుక శంకరులు అంటున్నారు వందే అన్నారు. నేను నమస్కరించుచున్నాను. దేనికి? శ్రీపతి పదారవిందే, నీ పాదములకు నమస్కరించుచున్నాను, పాదపద్మములకు నమస్కరించుచున్నాను. బాగుంది. ఎందుకు చేస్తున్నారట?
నేను మీతో మనవి చేశానుగా, వందే అంటే కింద పడిపోయాను అంటే నా బాధ ఏదో ఉంది, నేను అయ్యా నన్ను ఈ కారణానికి నన్ను ఉద్ధరించండి అని చెప్పడానికి పడిపోయాను. ఏ కారణానికి పడిపోయావు? మా అబ్బాయి ఉద్యోగం ఇంకా బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుని పడిపోయేదానికి అంత చిన్ని విషయాలకి షట్పది లాంటి శక్తివంతమైన స్తోత్రం అనవసరం. దానికంత పెద్ద స్తోత్రం కాదు. జిజ్ఞాసు అని మీతో నేను మొదటే మనవి చేశాను. భగవంతుని గురించి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలము కలిగిన వారు చేయవలసిన ప్రార్థనగా జగద్గురువులైన శంకర భగవత్పాదులు ఈ స్తోత్రాన్ని నిర్మాణం చేశారు, రచన చేశారు. కాబట్టి ఇప్పుడు దేని కొరకు పడిపోయినట్టు అంటే మనకి తెలియదేమో, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అసలు నేల మీద పడి ఏం చెప్పాలో తెలియనటువంటి అవస్థలో మనం ఉంటామేమోనని శంకరాచార్యుల వారు మన పనుపును చెప్తున్నారు తప్ప ఆయన కాదు అలా పడిపోయిన వారు. ఆయన అలా అంటే మనం కూడా అలా అంటామని. అందుకని ఆయన మన పనుపున ఆయన పుచ్చుకున్నారు ఆ వకాల్త. మీరు చూడండి, ఎవరో కలెక్టర్ గారికి అప్లికేషన్ రాస్తారు, నాకు 2 ఎకరాల భూమి ఇప్పించండి, నేను చాలా పేదవాడిని. అలా రాసినవాడు నిజంగా వ్రాయడం వచ్చినవాడు కాడు, ఆయన నిరక్షర కుక్షి. ఆయన బదులు ఎవరో రాశారు, ఓ చదువు వచ్చిన ఆయన రాశాడు. నిశాని ఎవరు వేస్తారు? ఏమీ రానివాడు వేస్తాడు. ఇప్పుడు అప్లికేషన్ చాలా బాగుందనుకోండి, కష్టాలు బాగా వర్ణించారనుకోండి, చాలా బాగా వ్రాసాడయా ఈ అప్లికేషన్ రాసిన ఆయన, ఎక్కడున్నాడో వెతికి పట్టండి, ఆయనకి ఇద్దాం భూమి అంటారా కలెక్టర్ గారు? నిశాని ఎవరు వేశారో వాళ్ళకి ఇస్తారా? నిశాని వేసిన వాళ్ళకి ఇస్తారు. మనం నిశాని శంకరాచార్యుల వారు అప్లికేషన్ రాసిన వారు అనుకోవాలి, అంతేగాని అది శంకరాచార్యుల వారి కోసం అని అనుకోవాలి. కాబట్టి మన కొరకు వారు రచన చేశారు తప్ప. కానీ వారు ఎంత వినయంగా మాట్లాడతారంటే తానే ప్రార్థన చేస్తున్నట్లు మాట్లాడతారు. అది శంకర భగవత్పాదుల యొక్క ఔదార్యం. గురువు అవసరమైతే మెట్లు కిందకి దిగుతాడు, అవసరమైతే గురువు తన అనుష్ఠానాన్ని తాను నిలబెట్టుకోవడానికి పైకెక్కి కూర్చుంటాడు. ఈ పైకి కిందకి దిగడం గురువుకి రావాలి, రాకపోతే తన కింద ఉన్న వాళ్ళని ఉద్ధరించలేడు. ఎందుకంటే మీరు చూడండి, గురువు కానీ ఈశ్వరుడు కానీ దేని వలన అవసరము అంటే అజ్ఞానము చేత దోషము చేత అవసరం అవుతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, గురువు గారు అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు అజ్ఞానంలో ఉంటే. మీరు జ్ఞానంలో ఉంటే గురువు గారు ఎందుకండి? ఈశ్వరుడు అవసరం ఎప్పుడు వస్తుంది? మీరు దోషాలు చేసి ఉన్నాను అని తెలుసుకుంటే మీరు క్షమించమని అడగడానికి ఈశ్వరుడు కావాలి. అజ్ఞానంలో ఉన్నవాడి జోలికి నేనెందుకు ఎడతానని గురువు గారును, దోషం చేసిన వాడిని నేనెందుకు ఉద్ధరిస్తానని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, అసలు వాళ్ళు ఇద్దరు అక్కర్లేదు కదా, వాళ్ళ ప్రయోజనం ఏమిటి ఇంకా? కాబట్టి గురువు గారు ఈశ్వరుడు ఇద్దరూ ఎప్పుడూ ఒకటి దృష్టిలో పెట్టుకుని ఉంటారు. ఏది దృష్టిలో పెట్టుకుని ఉంటారు? అజ్ఞానమునందున్న వారిని ఉద్ధరించడం ప్రయోజనంగా ఉంటారు. కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నామని మనని నిందిస్తే ఏమొస్తుంది? మనని ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. అందుకు కదా గురువు గారు శరీరంతో ఉండొచ్చు, ఆయన శరీరాన్ని వదిలిపెట్టేయచ్చు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టినా ఆయన వాంగ్మయం మనల్ని ఉద్ధరించారు. ఆయన నోటి వెంట ఒకనాడు వచ్చినటువంటి మాట మనని ఉద్ధరించారు. మీరు ఒక కలశపాత్ర అక్కడ పెట్టారనుకోండి, అందులో ఉన్నటువంటి నీరు ఈశ్వరార్చనకు ఉపయుక్తము కావాలి అంటే ఏం చేస్తారు? మా నూతిలో నీళ్ళండి, మా పంపులో నీళ్ళండి అంటే పనికిరావు అవి. గంగేతి యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. మీరు మంత్రము చేత నదుల యొక్క శక్తిని ఆ నీటి యందు ఆవాహన చెయ్యాలి. ఇప్పుడు అది కలశపాత్ర అవుతుంది. ఇప్పుడు ఈ కలశలో నీరు ఈశ్వరుణ్ణి అర్చించడానికి ఉపయుక్తం అవుతుంది. అంతేకాని ఆ మంత్రం వదిలేసి మీరు ఆ నీళ్లు వాడారనుకోండి, అప్పుడు ఆ నీటికి అంత పూజనీయత ఉన్నదా అన్నది ప్రశ్నార్థకమే. మీరు ఇదే గంగ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారనుకోండి, గంగ దగ్గరికి వెళ్ళి గంగలో నీళ్లే తీస్తుంటే గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అంటారా? అనక్కర్లేదు. గంగ నీళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ గంగే యమునే చైవ ఏమిటి? జగద్గురువుల వాక్కులు ఎలా ఉంటాయంటే అవి సహజ సిద్ధమైన గంగ, దానికి ఇంకా ఆవాహనలు విసర్జనలు ఏమి ఉండవు. జగద్గురువుల వాక్కు అంటే అది మీ నోటిలోకి వచ్చిందనుకోండి, మీరు పలికితే మీరు పునీతులైపోయినట్టే. దానికి ఇంకా మీరు కొత్తగా కలిపేది తీసేది మీకేం ఉండదు.
ఇది జగద్గురువుల యొక్క రచనలో ఉండేటటువంటి ఔదార్యం. కనుక ఇప్పుడు ఆయన అంటున్నారు వందే నమస్కరించుచున్నాను. ఎవరి పనుపున? ఒకరి పనుపున కాదు, మనందరము కూడా ఆ మాట అంటే నోటితో అనడం కాదు, దాని భావార్థమును గుర్తెరిగి ఎందుకు మనం నమస్కరిస్తున్నాము అన్నదాన్ని విచారణ చేసి నమస్కరించాలి. ఎందుకు నమస్కరించాలి? కృతజ్ఞతాభావముతో జీవించు అని వేదం చెప్తోంది. నీకు సర్వ సుఖములను బాహ్యమునందు ఈశ్వరుడు కల్పించాడు. ఆ సుఖములను అనుభవించడానికి జ్ఞానేంద్రియములకు శక్తి ఈశ్వరుడు ఇచ్చాడు. మీరు ఈ రెండు మాటలు పట్టుకున్నారో లేదో నేను చెప్పినవి. మీరు అనుభవిస్తున్న సుఖములు ఏమున్నాయో వాటిని ఈశ్వరుడు బాహ్యమునందు సృష్టించాడు అన్నాను నేను. శబ్దము మీరు నేను సృష్టించలేదు. ఒక వీణ తీగ మోగితే ఇలా మోగాలి అని, ఒక కోయిల కూస్తే ఇలా కుయ్యాలని, ఒక జలపాతం పడితే ఇలా అందంగా ఉండాలని, ఒక చామంతి పువ్వు పూస్తే ఇంత చిన్న చిన్న రేకులు అన్ని వరుసలుగా అంత అందంగా పేర్చాలని, వేటిని మీరు సృష్టించలేదు. ఏ చామంతి పువ్వులో పూరేకులు మీరు పేర్చలేదు. ఏ కోయిలకి పాట మీరు నేర్పలేదు. ఏ పర్వతం మించి పడేటటువంటి జలపాతపు ఝిరిని మీరు నిర్మించలేదు. బాహ్యంలో ఇవన్నీ ఈశ్వరుడు సృష్టించినవి. ఒక యాపిల్ పండుకి అంత అందమైన రంగుని, అంత గొప్ప మాధుర్యాన్ని ఈశ్వరుడు సృష్టించాడు. ఒక మామిడి పండులో ప్రారంభంలో మామిడి పిందెగా ఉన్నప్పుడు వగరు, పండైనప్పుడు తీపిగా మారిపోగలిగినటువంటి శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ సుఖములు అని మీరేమంటున్నారో, కంటితో చూసేవి, చెవితో వినేవి, చర్మంతో ముట్టుకునేవి, నాలుకతో రుచి చూసేవి, ముక్కుతో వాసన చూసేవి ఏ ఉన్నాయో ఇవన్నీ ఈశ్వరుడు నిర్మించినవి తప్ప మీరు నిర్మించినవి ఏమీ లేవు. అంతవరకు అంగీకరిస్తారు కదా. బాహ్యమునందు ఇవన్నీ ఈశ్వర నిర్మాణములు. వీటిని అనుభవించడానికి శరీరంలో పెట్టిన జ్ఞానేంద్రియాలకి శక్తి ఈశ్వరుడు పెట్టింది. నా కంటికి చూసే శక్తిని నేను పెట్టుకోలేదు. నేను ఎక్కడా ఏం చలానా కట్టి నా రెండు కళ్ళకి చూసే శక్తిని నేను తెచ్చుకోలేదు. నా చెవులకి వినే శక్తిని నేను తెచ్చుకోలేదు. నా చెవులకు వినే శక్తి నేను తెచ్చుకున్నవాడనైతే లోకంలో చెవిటివాడన్నవాడు ఉండకూడదు. కాబట్టి చెవిటివాడు ఉన్నాడు అంటే ఈశ్వరుడు అన్నవాడు ఒకడున్నాడు. చెవినిచ్చి వినగలిగిన శక్తిని వాడు తీసేశాడు. ఈ చర్మానికి స్పర్శ తెలుసుకునే శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు. ఇచ్చాడు కాబట్టి ఈ కంటితో జలపాతాన్ని చూస్తున్నాను. ఇచ్చాడు కాబట్టి ఈ చెవితో కోయిల పాట విన్నాను. ఇచ్చాడు కాబట్టి ఈ చర్మంతో నా కొడుకుని ముట్టుకుని పుత్రగాత్ర పరిష్వంగము చేత ఆనందించాను. ఇచ్చాడు కాబట్టి నాలుక మీద పటికి బెల్లం పెట్టుకుని తీయగా ఉందని సంతోషించాను. బయట జలపాతాన్ని నేను సృష్టించలేదు. దాన్ని చూసి సంతోషించడానికి కంటిలో శక్తిని నేను పెట్టుకోలేదు. నేను చూసినవి, నేను విన్నవి, నేను రుచి చూసినవి అన్నీ ఈశ్వర నిర్మితములు, ఈశ్వరానుగ్రహములు, అనుభవైక విద్యమునందు. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి చెప్పి మీరు అనుభవించాలంటోంది శాస్త్రం? మీ కొరకే ఈశ్వరుడు ఇచ్చాడు. అందుకే కదా ఇవన్నీ ఇచ్చాడు. కానీ కృతజ్ఞత అనొక మాట ఉందిగా. ఈ కృతజ్ఞతకు పూజ అని పేరు, ఈ కృతజ్ఞతకు నివేదన అని పేరు. అందుకని ఈశ్వరుడు చూడడానికి కన్నిచ్చాడు కాబట్టి దీపం పెడతాం, పంచోపచారములని చేస్తాం ఈశ్వరుడికి. ఇవి ఎందుకు చేస్తానంటే, అయ్యా నాకు ఈ శబ్ద స్పర్శ రస రూప గంధములు పొందేటటువంటి అదృష్టాన్ని ఇచ్చావు కాబట్టి నీకు గంధ ధూప దీప నైవేద్యాదులనేటటువంటి 5 రకములైనటువంటి గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు 5 రకాలైన ఉపచారాల్ని చేసి తీరాలి ఈశ్వరుడికి. ఎందుకు? ఈ 5 ఇచ్చినందుకు 5 రకాలుగా కృతజ్ఞత చెప్తాం. ఒక్క ఉదాహరణ చెప్తాను. దీపం ఎందుకు పెడతాం? ఈ కన్ను నాకు ఇచ్చావు కాబట్టి ఎన్నో చూస్తున్నాను, కానీ కన్ను బడలిపోతోంది రాత్రికి. మళ్ళీ నేను నిద్రపోతే తెల్లవారేటప్పటికి కంటిలో శక్తి నింపిన వాడెవరు? ఈశ్వరుడు. ఆయనకి కృతజ్ఞత దీపం పెట్టడం తప్ప ఆయనకి వెలుతురు లేదని కాదు. ఈశ్వర, ఈ వెలుగునిచ్చిన నీకు వెలుగుతో కృతజ్ఞత చెప్తున్నాను. ఈ కృతజ్ఞతాభావముతో అనుభవించిన వాడెవడో వాడు ధన్యుడు. మనం అలా అన్నీ ఆయన పట్ల కృతజ్ఞతతోనే అనుభవిస్తున్నామా? నాది నేను అని అనుభవిస్తున్నాం కదండి. మీరేమో నాకు తెలియదు, నేను మాత్రం నాది నేను, నేను నాది, నా అంతవాణ్ణి నేను, నాది.
ఈ కన్ను నాది, నేను చూశాను. ఏ ఏడుకొండల వాడిని 3 మాటలు దర్శనం చేశానండి అంటాడు. నువ్వెవరు దర్శనం చేయడానికి? వాడు 3 మాటలు దర్శనం ఇచ్చాడండి అనాలి. నాలిక ఆయన ఇచ్చినందుకు తప్పు మాట కాదా? హనుమంతటి వారికి సీతమ్మ దర్శనం కాల, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై అంటే తప్ప. ఈశ్వరుడు అనుగ్రహించి నీకు దర్శనం ఇచ్చాడా? నువ్వు ఈశ్వరుణ్ణి దర్శనం చేశావా? నా యందు కృప చేసి వెంకటరమణుడు 3 మార్లు దర్శనం ఇచ్చాడండి అనాలి. మనం ఏమంటాం? 3 మార్లు దర్శనం చేశానండి అంటాం. ఆ కొండ కుక్క నువ్వు 3 మార్లు చూడడానికి. వాచికమైన దోషము కృతజ్ఞతా భావము, దీని చేత పతితమవడము అంటారంటే కృతజ్ఞతతో అనుభవిస్తూ ఉంటాం. ఈ కృతజ్ఞతకు పాపమని పేరు. ఈశ్వరునిది ఈశ్వరునికు చెప్పకుండా నాదని అనుభవించుట. నాది అని ఎవరంటారు? మనస్సు అంటారు. మనః అంటే నాది నాది అండం. దీన్ని తిరగేయండి. నమః నమః, నాది కాదు నాది కాదని. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం శారదాయై నమః. ఓం అంటే అకార ఉకార మకారములతో మీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధాన్ని చెప్పి ఒక నామంతో భగవంతుణ్ణి పిలిచి ఈశ్వర ఇది నీది కాని నాది కాదు అని చెప్పడం నమః. మనః బంధిస్తుంది, నమః విడుదల చేస్తుంది. తాడిలా తిప్పేస్తే బంధనం, తాడిలా తిప్పేస్తే విప్పడం. అంతే కదండి. మనః బంధనం, నమః విప్పడం. ఇప్పుడు మనః నమః చేయడం వందే నమస్కారం. ఎందుకని? నాది కానిది, నా అంత నేను అనుభవించలేనిది నీవు సృష్టించి నా చేత అనుభవింపచేసి నాకు సుఖమన్న భావన కల్పించావు. కానీ అది నీవిచ్చినదన్న భావన నా యందు లేదు. నాకు కొడుకు పుట్టాడంటాను, ఈశ్వరుడు నాకు కొడుకుని కృప చేశాడనలేను. నా కొడుకు ఇంజనీరింగ్ చదివాడంటాను, ఈశ్వరుడు నా కొడుకు ఇంజనీర్ అయ్యే అదృష్టాన్ని ఇచ్చాడనలేను. పైకి అక్కర్లేదు, లోపల కూడా ఆ భావన మెదలదు. ఈశ్వరుడు అంటాడు, నీకు వ్యక్తీకరణ శక్తి లేకపోవచ్చు, అంటే నువ్వు వాచికంగా చెప్పలేకపోవచ్చు, నీకు భావన ఉందా? నాకు చాలన్నాడు ఆయన. అందుకే లలితాష్టోత్తర శతనామావళిలో అమ్మవారికి ఓ నామం ఉంది, భావనామాత్ర సంతుష్టాయై నమః. నీకు ఆ భావన ఉంటే చాలా ఆవిడ సంతోషిస్తుంది. అమ్మా నేను నిద్రపోవడం ఏమిటమ్మా? యాదేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. రాత్రి నేనా నిద్రపోయిన వాడిని. అమ్మా ఎంత చక్కటి నిద్ర పట్టించావమ్మా. మీరు వెంటనే ఎవరి దగ్గరికో వెళ్ళి లేపి ఏమండో అమ్మవారు రాత్రి మంచి నిద్ర ఇచ్చిందని చెప్పక్కర్లేదు. మీరు మనసులో అనుకుంటే చాలా ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. భావన చాలు. నీ వాక్కు కూడా నాకు వద్దురా, నువ్వెవరికి చెప్పద్దు. వాక్ అంటే నువ్వెవరితోనో చెప్పాలి. నువ్వు ఎవరితోనో చెప్తే వారు నిన్ను గేలి చెయ్యొచ్చు ఒకవేళ. అందుకని నిన్ను వాక్కుతో చెప్పమని కూడా నేను అడగను. లోపల భావన చెయ్యి. భావన ఎవరు చెయ్యాలి? మనస్సు చెయ్యాలి. సంకల్ప వికల్పములు ఎవరివి? మనస్సువి. మనసు ఎలా భావన చేస్తుంది? ఈశ్వరుడిదని చేయదు, నాదని చేస్తుంది. నేను పడుకున్నానంటుంది. కృతజ్ఞత కాదా? ఇన్ని తప్పులు చేశావే, అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఇది నమః. వందే నమస్కరిస్తున్నాను. నువ్వేం చేయాలి? నాకున్నటువంటి పెద్ద భయాన్ని ఒకదాన్ని తీసేయాలి. ఇప్పుడు ఎందుకు నమస్కరిస్తున్నాను? నువ్వేం చెయ్యాలి నాకు? అసలు ఈశ్వరుడు మనకి ఏం చెయ్యాలని అడగాలో మనకేమీ రాదు. మనం ఎన్నాళ్ళు అడిగినా ఏమడుగుతామంటే లౌకికమైనటువంటి కోరికలు ఒక్కటే మనం కోరగలం. మనుష్యుడు మాత్రమే కోరగలిగిన కోరిక ఒకటి ఉన్నది, అది మనం అడగాలి ఈశ్వరుణ్ణి అని మనకు అసలు స్ఫురణలోకి కూడా రాదు. కారణమేమి? మనసు అటువంటి వ్యగ్రతకి అలవాటు పడిపోయింది, అటువంటి అనుభవానికి అలవాటు పడిపోయింది. అందుకని వెనక్కి వెళ్ళి ఆలోచన చేసేటటువంటి ప్రయత్నం చేయదు. నా అంత వాడను నేనన్న మాట చెప్పడం దానికి అలవాటైంది. అందుకని శంకరులు మన పనుపున ఆయన చెప్తున్నారు ఏం చెప్పాలో మనం. భవ భయ ఖేద చిదే వందే వందే నమస్కరించాను. ఏం తీసేస్తావు? భవ భయ ఖేద.
3 మాటలు వాడారు ఆయన. నేను మీతో మనవి చేశాను కదా, శంకరాచార్యుల వారు ఒక మాట వాడారు అంటే దానికి మీరు ప్రత్యామ్నాయాన్ని తీసుకురాలేరు. భవ అంటే ఏమిటో తెలుసా అండి? పుట్టినది అని అర్థం. శరవణ భవ అన్నాను అనుకోండి, శరవణ తటాకము నుండి పుట్టినవాడు. జలజ భవ అన్నాను అనుకోండి, జలం అంటే నీరు, జ అంటే నీటిలోంచి పుట్టింది తామర పువ్వు. జలజ భవ, నీటిలోంచి పుట్టిన తామర పువ్వులోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. ఇప్పుడు భవ అన్నది పరమశివుడికి నామం. భవాయ దేవాయ నమః. పరమశివుడి విషయంలో అదో గమ్మత్తు. ఆయన్ని పూజ చేయడానికి, ఆయన కుటుంబ సభ్యుల్ని పూజ చేయడానికి మంత్రాలు అక్కర్లేదు. 8 నామాలు వస్తే చాలు, పూజ అంతా అయిపోతుంది. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. మళ్ళీ మొదటికి వచ్చేయడం. భవస్య దేవస్య పత్నై నమః, సర్వస్య దేవస్య పత్నై నమః. ఇప్పుడేమైంది? పార్వతీదేవి అయిపోయింది. అయిపోయిన తర్వాత భవస్య దేవస్య పుత్రై నమః. ఏమైంది? గణపతి సుబ్రహ్మణ్యుడు అయిపోయారు. అదొక్కటి వస్తే శివ కుటుంబానికి పూజ అయిపోతుంది. ఆ 8 నామాలతో చెయ్యి, నీ పూజ అయిపోయింది అన్నారు పెద్దవాళ్ళు. అంటే అన్ని వేళలా కాదు సుమండి, ఖాళీ లేకపోతే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇప్పుడు విష్ణు సహస్రం చదవడానికి టైం లేకపోతే, టైం ఉండి చెప్తానండి అలా అనకూడదు. అప్పుడు మళ్ళీ అఘాయిత్య పాండిత్యం అయిపోయి కూర్చుంటుంది, లేదా మెట్ట వేదాంతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు భవ అన్నారు శంకరాచార్యుల వారు. భవ అంటే పుట్టినది, భవుడు అంటే పుట్టించువాడు. ఇప్పుడు భవ అంటే పుట్టింది. పుట్టింది అంటే దానికి అంతం కూడా ఉందా? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను అన్నమాట ఇది పుట్టింది అన్నాను అంటే పుట్టక ముందు అది ఉందా? లేదు. పుట్టిందంటే అది ఎప్పుడూ ఉంటుందా? ఉండదు. ఏది ఎప్పుడూ ఉంటుంది? మీకు తెలియకుండా పుట్టింది అని గుర్తు. స్వయంభూ అయితే అది స్వయంభూ. ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదంటే స్వయంభూ, తనంత తాను ఎప్పుడో వచ్చింది. పుట్టిందన్నా అనుకోండి, మీకు తెలియకపోవచ్చు, కానీ దానికో జనన సమయం ఉంది, అది పుట్టడానికో సమయం ఉంది. అది పుట్టడానికో సమయం ఉంటే అది పోవడం కూడా ఖాయమేనా? ఖచ్చితంగా పోతుందా లేదా? అది అంటే శంకరాచార్యుల వారు మీకు ఒక అభయాన్ని ఇస్తున్నారు ఇందులో జగద్గురువులుగా. భవ అంటే సంసారము, సంసారము అంటే ఎడతెరిపి లేని ప్రవాహము. దీని నుంచి నువ్వు ఒడ్డున నించోగలవు, నువ్వెప్పుడు అందులో కొట్టుకుపోవక్కర్లేదు. భవ అంటే మొదలుంది కాబట్టి చివరుంది, దాని ఒడ్డున నువ్వు నించోగలవు, దాంట్లోంచి బయట పడగలవు. బయట పడలేకపోవడానికి కారణం ఏమిటి? అది బాగుందనుకుని నువ్వు అందులో ఉండిపోయావు. చాలా బాగుందండి నాకు సంసారం అనుకుని ఉండిపోయావు. పైకి అలా అంటారు కానీ చాలా సంతోషం ఆ సంసారం కదా. నాకెంత సంతోషం నా సంసారం. శంకరులు అంటున్నారు నీకు అందులో ఏమొచ్చింది? భయ. సంసారమునందు ఉండేది ఏమిటంటే ఎప్పుడూ భయమే. అందుకే మన వాళ్ళు 2 మాటలు పడతారు, యోగం క్షేమం. ఇప్పుడంటే SMS లు సెల్ ఫోన్లు వచ్చాయి. పూర్వం ఉత్తరాలే కదండి. ఉత్తరం రాస్తే ముందేం రాస్తారు పైన? క్షేమం అని. ఎందుకని అంటే అందుకున్నవాడు ఇదేంటి అనుకోకుండా ఉత్తరం వచ్చింది అంటే ఉండవలసినవన్నీ ఉండకుండా ఏదైనా జారిపోయిందా అని వాడు ఆందోళన పడకుండా పైన క్షేమం అంటే నీకు ఏవేవి మా ఇంట్లో ఉన్నాయని తెలుసో అవన్నీ ఉన్నాయి, కంగారు పడకుండా చదువు. యోగం అంటే నీకింతకు ముందు మా ఇంట్లో ఏమున్నాయని తెలుసో దానికి కొత్తగా ఒకటి కలిసింది. వాహన యోగం, కొత్తగా నాకు ఒక కారు వచ్చింది. పుత్ర యోగం, నాకు ఒక కొడుకు పుట్టాడు. పుత్రికా యోగం, నాకు ఒక కూతురు పుట్టింది. భార్యా యోగం, నాకు పెళ్ళయింది. యోగం కలిగడం ఏ దృష్టిలో? నేననేది ఏదో ఇంద్రియ నిగ్రహమును పతంజలి యోగశాస్త్ర దృష్టిలో మాట్లాడటం లేదు, లౌకికమైనటువంటి ప్రయోజనాన్ని సాధించుకునేటటువంటి మార్గంలో మాట్లాడుతున్నాను. కాబట్టి యోగం క్షేమం ఈ 2 ఎప్పుడు మనం కోరుతాం. ఇది బాగా పట్టుకోవాల్సి ఉంటుంది ఆ మాట. ఎప్పుడూ కొత్తది కలవాలని కోరిక, క్షేమం ఉన్నదుండాలని కోరిక కదండి. మన దగ్గర ఏమున్నాయో అందులో కొన్ని పోతే బాగుండు అంటారేంటి ఎవరన్నా? అంటారు కదా. తాను అనుకోడు,
తన ఇంట్లో వాళ్ళ విషయంలోనూ అనడం. ఒక్కొక్కసారి అంటాడు. ఎప్పుడు? ఒకే ఒక్క కారణానికి అంటాడు. సుందరకాండలో సీతమ్మ తల్లి తీర్పు చెప్తుంది ఈ విషయాన్ని. ఎవడి మలమూత్రములను విసర్జించుకునే శక్తి వాడికి పోతే వాడి దగ్గర వచ్చి పరిచర్య చేసేది భార్య అయినా కొన్నాళ్లు చూసి అబ్బా ఇంత కష్టపడే కన్నా అంటుంది. ఆ శక్తి ఎవరిచ్చింది? ఈశ్వరుడు ఇచ్చింది. అదొక్కటి గుర్తు పెట్టుకుంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం. అదొకటి ఈశ్వరుడు తీసేసాడు అనుకోండి, అయిపోయిందే మన బతుకు. ఆయనది ఇచ్చాడు కాబట్టి ఈ గౌరవంతో బతుకుతున్నాం. కాబట్టి యోగం క్షేమం ఈ రెండు ఎప్పుడూ మనిషి కోరుతాడు. ఈ రెండు బలమైన కోర్కెలు కాబట్టి దాని పక్కనే భయం నీడ పుడుతుంది. ఎందుకని? యోగం కలవాలనుకున్నది కలవదేమో. కొడుక్కి పెళ్ళవలేదు, నీకెందుకు బెంగ అంటే అలా అంటారేంటండి, వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, ఈ పాటికి వాడు పెళ్లి చేసుకుని కోడల్ని తేవద్దు. కోడలు రాలేదు ఇంకా, వాడికి వయసు వచ్చింది బెంగ. ఇంకోళ్ళకి మా అబ్బాయికి పెళ్ళై 4 ఏళ్ళయింది, ఇప్పటిదాకా పిల్లలు లేరండి బెంగ. యోగం కలవలేదు, మనవడొచ్చి కలవలేదు ఇంకాను బెంగ. ఏమిటో ఇన్నాళ్ళయింది కానండి ఒక్క సొంత గూడు లేదు, కలవలేదు సొంత గూడు బెంగ. క్షేమం ఏమిటో ఈ మధ్య మా ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లాను, చిన్న ముక్కోటి తీసి బెడ్రాస్ పంపించారండి, భయంగా ఉంది, శ్రీశైలం వస్తానన్నానంటే. ఎందుకని? క్షేమం ఉన్నది జారిపోతుందన్న బెంగ. నీకు నిరంతరం ఈ రెండిటి చేత భయంగానే ఉంటుంది సంసారంలో. ఎందుకంటే మనసు వీటి యందు మమేకమై ఉన్నది. ఇప్పుడు నేను పైన ఒక విడిదిలో ఉన్నాను, వచ్చేస్తానా? ఖచ్చితంగా చెప్తాను ఆ మాట. గోపాలకృష్ణ గారు తాళం వేసిరండి అంటాను. ఎందుకని? అందులో ఉన్నవి ఏం లేవు, పంచెలు లాల్చీలు ఉన్నాయి, అయినా తాళం వేసిరండి అంటుంటాను. ఎందుకని? క్షేమం ఉన్నదేమో ఊడిపోతుందేమో అని బెంగ కదండి. అందుకని క్షేమం అన్నది ఎక్కడుందో అక్కడ భయమే. అమ్మో అది ఉంటుందో ఉండదో, అది ఉంటుందో ఊడిపోతుందో. అందులో విచిత్రం ఏంటో తెలుసా అండి, మమకారము ఎంత పెరిగితే అంత శంక పెరుగుతుంది. ప్రేమ చాలా ఎక్కువైపోయింది అనుకోండి ఒక వస్తువు మీద, ఆ వస్తువుకి ఏమైపోతుందో అన్న భయం ఎక్కువైపోతుంది. చాలా బెంగ, అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో, 10 కాలాల పాటు అలా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని. పిల్లాడు 2 మాటలు తుమ్మాడు అనుకోండి, ఎవరా తుమ్ముతున్నావు అంటుంది అమ్మ. అంటే బెంగ, వాడికి ఏమైనా అయిపోతుందేమో, వాడికి జలుబు వచ్చేస్తుందేమో, దాని మీద జ్వరం వచ్చేస్తుందేమో, వాడు పడుకుండిపోతాడేమో, వాడికి టెస్టులు చేయించాలేమో. ఎందుకంత పీడ ఆలోచన అంటే ఎంత ప్రేమో అంత భయం. శంకరులు ఈ తత్వాన్ని తీస్తున్నారు. నువ్వు అనుకుంటున్నావు సంతోషంగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఉన్న రొంపిలో ఉన్నది భయం ఒక్కటే. ప్రతి దానికి భయమే. పిల్ల మెడలో గొలిసేస్తాడు, నువ్వు అటు ఇటు వెళ్ళిపోకే, తీరా పెళ్లికి వెళ్ళిన తర్వాత అస్తమానం పిల్లవంకే చూసుకుంటుంటాడు. ఎందుకని? పిల్లని కూడా చూడటం కాదు, పిల్ల మెడవంకే చూస్తుంటాడు. గొలుసుపోతుందేమో. కొత్త చెప్పులు కొనుక్కుని రైలెక్కినంత ప్రారంధం ఇంకోటి ఉంటుంది. అందున అప్పర్ బెర్త్ వచ్చింది అనుకోండి, వీడి చెప్పులు కింద పైన పడుకున్నాడు అనుకోండి, వాడికి ఎవరు రాత్రి వచ్చి తొడిగేసుకుంటారో అని. అందులో మిడిల్ బెర్త్ అయినో లోయర్ బెర్త్ అయినో బాగా షుగర్ ఉన్నవాడే అస్తమానం దిగి బాత్రూమ్కి వెళ్ళేవాడు దొరికాడు అనుకోండి, ఈ చెప్పులు వేసుకు వెళ్ళిపోతాడేమో అని భయం. చెప్పుల మీదే అంత ధ్యానం ఉంటే, అంత భయం ఉంటే, నిద్ర పట్టకపోతే దేనికి ధైర్యంగా ఏమవుతుందండి అని ఎవడంటాడండి? పిల్లాడికి ఒంట్లో ఉంటే ఉంటాడు, ఊడిపోతే ఊడిపోతాడు అంటాడేంటి? ఎవ్వడండవు, భయమే కదా. శంకరాచార్యుల వారు తెచ్చేటటువంటి ప్రతిపాదన వెనక ఉన్న గాంభీర్యాన్ని మీరు గుర్తుపట్టాలి. నీకు సంసారమునందు ఎప్పుడూ కోరేది ఏమిటంటే యోగము క్షేమము, ఈ రెండు. పోనీ ఇది ఎవరి మీదన్నా పెడతావా? సమర్థుడి మీద, ఈశ్వరుడి మీద పెడతావా? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఎప్పుడూ నన్నే స్మరించేవాడెవడో వాడి యోగక్షేమములు నేను చూస్తానన్నాడు. స్మరిస్తావా? అది ఉంటే ఇంక స్తోత్రం ఎందుకు కదా. కాబట్టి ఇప్పుడు నీకేముంటుందని గుర్తు? భయమే ఉంది. అంగీకరించినా అంగీకరించకపోయినా అది సత్యం. అవునా కాదా అండి? భయమే. కాబట్టి భవ భయ ఈశ్వర, ఈ సంసారమునందు భయము ఉన్నది. ఇది
ఈ భయము ఏం చేస్తోందంటే నన్ను ఎప్పుడూ ఇతరమైనటువంటి విషయముల మీద దృష్టి నిలపనివ్వదు. ఇప్పుడు ఈ భవ భయ పక్కనేదొచ్చి చేరింది ఖేద. ఈ భవము వలన కలిగినటువంటి భయము వలన బాధ. అది భయం ఎప్పుడూ బాధనే ఇస్తుంది. భయం సుఖాన్ని ఇవ్వదు, భయం సంతోషాన్ని ఇవ్వదు. అలా వెడుతుంటేనండి త్రాచుపాము వెళ్ళినట్టు అనిపించింది. ఎంత సంతోషపడ్డానంటారంటాడా ఎవడైనా? అలా త్రాచుపాము అలా వెళ్ళినట్టు అనిపిస్తే ఎంత భయపడ్డానండి అంటాడు కదా. భవ భయ ఉన్న చోట ఖేద ఉంటుంది, కానీ సుఖ ఎలా ఉంటుందండి? ఎందుకు నువ్వు ఈశ్వరుడికి నమస్కరించవలసిన అవసరం వచ్చిందో చెప్తున్నారు శంకరాచార్యులు వారు. ఇది జగద్గురువుల యొక్క గొప్పతనం. భవ భయ ఖేద. దానివల్ల మనసులో ఎప్పుడూ బాధ బాధ బాధ. బాధ అంటే ఏమిటి? మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్ని కొన్ని అనుభవమునకు అందుతాయి. అనుభవమునకు అందడం అంటే శరీరమునందు తెలుస్తుంది ఆ బాధ. ఓ కురుపు వేసింది అనుకోండి, ఆ కురుపు పెట్టేటటువంటి నొప్పి ఊహించగలరు. అనరాని మాట ఒకటంటే దానివల్ల కలిగేటటువంటి బాధ పూర్వం పడని వాడికి తెలుస్తుందా? తెలియదు కదా. బాధ అంటే నిరంతరము మిమ్మల్ని అదే విషయాన్ని స్మరింపచేసి ఇంకొక దాన్ని ఆలోచించకుండా నిరుత్సాహంగా చేసేసి మీరు కుందిపోయి మీకు ఏ ఆలోచన రాకుండా, మీరు బాహ్యంలో తిన్నది వంట పట్టకుండా, మీరు ఉన్నటువంటి సౌఖ్యాన్ని అనుభవించలేకుండా చెయ్యగలిగినటువంటి శక్తివంతమైన మానసిక భావనకు బాధ అని పేరు. ఒక ఉదాహరణకి, నేను ఉపన్యాసానికి మెట్లు దిగి వస్తున్నాను అనుకోండి, నన్ను ఎవరో ఒక అనకూడని మాట ఎవరో అన్నారు అనుకోండి, అంటే నాకు చాలా బాధ కలిగింది. నేను ఇప్పుడు వచ్చి వేదిక మీద కూర్చున్నాను అనుకోండి, ఇదంతా చల్లగా ఉన్నా, సాయిబాబా గారు ఇంకో 10 ఏసీలు పెట్టినా నాకు లోపల చల్లగా ఉంటుందా? గుడికిపోతూ ఉంటుంది వేడి. అరే ఎంత మాట అన్నాడురా, ఎంత మాట అన్నాడురా అంటుంటుంది. ఇది ఖేద. ఇప్పుడు బయట చల్లతనం తెలియదు, బాహ్యంలో ఉన్న సుఖాన్ని అనుభవించలేడు. నొప్పి. నొప్పి అంటే కష్టం, బాధ పొందుతూ ఉంటాడు. భయము చేత వచ్చేటటువంటిది బాధ అయితే, బాధ వలన నీకు ఈ సుఖమే తెలియకపోతే నువ్వు ఈశ్వరుడి మీద మనసు ఎలా పెడతావు? నీ మనసు కుందిపోతోంది ఒక పక్క నుంచి. ఇంకా నువ్వేమి అక్కడికి వెళ్ళి కూర్చుంటావు? నేను చూస్తూ ఉంటాను, సహస్ర దీపాలంకార సేవా టికెట్ కొనుక్కుంటారు. ఏదో భార్యాభర్త ముందు కూర్చుంటారు, ఎక్కువ మంది దగ్గర ఉండకూడదంటారు. అంటే ఏదో 8 ఏళ్ల పిల్లకి 3 ఏళ్ల పిల్లాడిని ఇచ్చి అక్కడ దూరంగా నించోబెడతారు. ఈ భార్యాభర్త ఇక్కడ కూర్చుంటారు, ఈశ్వరుడు ఊయలు ఊగుతూ ఉంటాడు. వీళ్ళు ఇలాగే చూస్తూ ఉంటారు. ఎందుకని? భవభయ. ఈ పిల్లలు ఇటు తప్పిపోరు కదా అని. ఖేద. వాడు కనపడలేదు అనుకోండి, అక్కడ ఎవరో ఇంకోటి కనపడి, పాప ఇక్కడ కన్నా ఇక్కడ కూర్చో, బాగా కనపడుతుందని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు అనుకోండి. లేకపోతే వాడు చాక్లెట్ పెడుతున్నాడు అనుకోండి, అమ్మో ఇది చాక్లెట్ పెడుతున్నాడు, అందులో ఏం కలిపాడో పేపర్లో వచ్చిన అనేకం గుర్తొచ్చేస్తాయి. ఎదురుగుండా ఈశ్వరుడు ఉయ్యాలు ఊగుతున్నాడు, వేదపఠనం అవుతోంది, సన్నాయి మోగిస్తున్నారు, ఇవేవైనా మీకు వినపడతాయా? మీరు అలాగే ఉంటారు. ఖేద. భవ భయ ఖేద. ఇది శంకరుల యొక్క ప్రతిపాదన. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. ఇంతకన్నా నీకేమైనా ఉందా అంటే మీరు మాట అనొచ్చు నాతోటి. అలా అంటారు ఏమిటంటే, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఎంత సంతోషించానో తెలుసా? రిసిషన్ వచ్చినప్పుడు ఎప్పుడు తీసేస్తారో అన్న భయం కూడా ఉందా? సుఖం పక్కన దుఃఖం ఉంది. నీకు భద్రత అన్న మాట పక్కనే అభద్రత అన్నది కూడా ఉంది. భద్రత నువ్వంటే అభద్రత కూడా ఉందనే కదా గుర్తు. భయమే. ఎప్పుడు ఏదో అనుమానంతో భయంతోనే ఉంటావు. రైలు ఎక్కి పడుకుంటాడు, 2 మాటలు కీచుమంది అనుకోండి, ఎన్ని ఆలోచనలు వస్తాయో. ఏంటంటే కీచుమంటోంది, అందరూ పడుకుంటుపోయారు, వీళ్ళందరికీ నిద్ర ఏమిటి, ఏమవుతుందో ఏంటో, డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడితే బాగుంటుందా, ఇన్ని ఆలోచనలు వచ్చేస్తావు. భవ భయ ఖేద. నిప్పి. శంకరులు అంటున్నారు చిదే, ఇది కోశై అన్నాడు. చిదే అంటే తీసేయి, విసిరేయి, కోశై.
వందే, అందుకు నమస్కారం చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇన్నింటికీ సమాధానం ఎక్కడుంది? భవ అంటే ప్రారంభం ఉంది కాబట్టి దాన్ని అంతం చేసేయాలి. అంతం చేసేయాలి అంటే ఏమండి మీ ఉద్దేశం ఏమిటి? అంతం చేసేయంటే నేను సన్యాసం తీసుకోవాలనా, లేకపోతే నా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోవాలనా? అప్పుడు మళ్ళీ భవ భయమేగా. అప్పుడు మీరు అసలు ఇది ఎలా ఒప్పుకుంటారు? చిదే అన్న మాట ఎలా ఒప్పుకుంటారు? కాదు, చిదే అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండి మీరు అంటుకోనితనంతో ఉండడం. దానికి ఒక్కటే ఉదాహరణ, తామరాకు మీద నీటి బొట్టు. జరిగేది కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది. నా కర్తవ్యం ఏమిటి? ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన్ని నమ్మి ఉండడం. ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చినా నేను అంగీకరించడానికి సిద్ధపడి ఉండడం. నిన్ను సేవింపక నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది. ఆయన ఏమి మింగలేకపోయేవారు. వివేకానందుడు అన్నాడు, మీరు రోజు కాళికాదేవితో మాట్లాడతారు కదా, లోపలికెళ్ళి కాళికాదేవిని అమ్మా అమ్మా అన్నం తింటానమ్మా తినలేకపోతున్నానని ఒక్క మాట అడగకూడదా అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస నవ్వి, నేను అలా అడగనయ్యా అంటే ఈయనకి అర్థం కాదని అప్పటికి అర్థమయ్యే స్థితిలో లేరు వివేకానందుడు. సరే అలాగే అడిగి వస్తానని కాళికాదేవి గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చారు. అడిగారా అన్నారు వివేకానందుడు. అడిగాను అన్నారు. ఏమంది అమ్మవారు అన్నారు. ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్నాడు. ఇందులో ఉన్న ఆత్మయే అన్నిటి యందు ఉంది. ఇక్కడ తినకపోతే అక్కడ తింటోంది ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఇది తినాలనేం కోరిక లేదు, ఇది నేను కాదుగా, ఇందులో ఉన్నది నేను అన్న భావనతో నిలబడిపోయారు. ఇప్పుడు ఆ భావనతో అంటే సత్యమును తెలుసుకుని నిలబడగలిగితే అసత్యమైన వస్తువుకి జరిగేటటువంటి బాధతో నీకు తాదాత్మ్యత లేదు కదండి. ఇప్పుడు లాల్చీ ఉంది, దీని ప్రయోజనం ఎంతవరకు? ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్లోకి వెళ్ళాక దీన్ని తీసేసి హ్యాంగర్కో దేనికో పెట్టేస్తాను. అలాగే సంసారమునందున్నటువంటి వాడికి భయము ఖేదము ఎప్పటి వరకు? దానితో తాదాత్మ్యత పొంది ఉన్నంతసేపు మాత్రమే. దానితో తాదాత్మ్యత లేదు, తాను సాక్షిగా మాత్రమే ఉన్నాడు. సంసారమునందే ఉన్నాడు కానీ సాక్షి మాత్రంగా ఉంటాడు. సంతోషిస్తూ ఉంటాడు. సంతోషించడం అంటే అన్నీ ఈశ్వర ప్రసాదంగా అనుభవిస్తాడు. కష్టం వచ్చిందనుకోండి, దాన్ని కూడా ఈశ్వర ప్రసాదంగానే అనుభవిస్తాడు. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది పైకి బాహ్యంలో వినడానికి, కానీ ఆ స్థితిని పొందినటువంటి మహాపురుషులు కదలనటువంటి స్థితిని పొందుతారు. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు. ఒక రైతుకి ఒక్కడే కొడుకు. ఆ రైతు కొడుకు చనిపోయాడు రోజున. ఆ రైతు మర్నాడు పొలానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే భార్య ఏంది, నువ్వు అసలు మనిషివేనా అంది. ఏమన్నాడు? కొడుకు చనిపోయాడు నిన్న, ఒక్కసారి ఏడవలేదు, వెళ్ళిపోతున్నావు పొలానికి, నీకు బాధ లేదా అంది. అంటే ఆయన అన్నాడు, నాకు నిన్న రాత్రి కల వచ్చింది, అందులో నీ చక్రవర్తిని, 10 మంది కొడుకులు ఉన్నారు నాకు, 10 మందికి రాజ్యాన్ని పంచి ఇచ్చాను. నేను తెల్లవారుజామున నిద్ర తెలివచ్చి కన్ను విప్పేటప్పటికి నా రాజ్యం పోయింది, 10 మంది పిల్లలు పోయారు. దానికి ఏడవనా, ఇక్కడ పగటిపూట పోయిన ఒక కొడుక్కి ఏడవనా అని అడిగాడు. కలలోని వైభవాన్ని ఇక్కడి వైభవాన్ని ఒక్కటిగానే చూశాడు. అటువంటి జ్ఞానికి ఇంకా ద్వంద్వములేవి, ఇంకా కుందడమేది లేదు. ఆయన సుఖదుఖాతీతుడు. కాలమునందు వచ్చేటటువంటి వాటికి ఆయన సాక్షిగా ఉంటాడు. ఎప్పుడూ ఈశ్వరుడితో రమిస్తూ ఉంటాడు. ఆ స్థితి ఎవరు పొందగలరు? ఒక్క మనుష్య ప్రాణి పొందగలరు. కాబట్టి భవ భయ ఖేద చిదే వందే. ఈశ్వరా, నన్ను ఎటువంటి స్థితికి పైకెత్తమని నేను అడుగుతున్నానో తెలుసా? భవము అంటే పుట్టినది ఆగిపోవాలి, అంటే లోపల పుట్టింది సంసారం అన్నది. ఇదే శంకరాచార్యులు వారు భజగోవిందంలో ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు. అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన బాగుండదులే మూఢా అంటే అని సోదరా అన్నారు, తమ్ముడా అని పిలిచి అన్నారు, కాతే కాంత, నా సంసారం అంటున్నావు కదా, కాతే కాంత, నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటండి? మా అత్తగారు మామగారు వాళ్ళ అమ్మాయి. ఓహో, మీ అత్తగారికి మామగారికి ఆమె పుట్టడానికి ముందు ఎక్కడుంది?
నన్ను అడుగుతారేంటి? మా అత్తగారిని మామగారిని అడగాలి. ఓహో సరే. కస్తే పుత్ర, నీ భార్య అయితే నీ అత్తగారిని మామగారిని అడగాలి. నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఫలానా తారీఖున పుట్టారండి, పుట్టక ముందు ఎక్కడ ఉన్నారు నీకు తెలిసి ఉండాలిగా. మరి ఏమో ఆ విషయాలు అవన్నీ నన్ను అడుగుతారేంటండి? కాతే కాంత కస్తే పుత్ర కస్యత్వం, నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఏదో 14/7/1959 పుట్టానండి. ఆహా బానే ఉంది. 14/7/1959కి ముందు ఎక్కడున్నావు? మా అమ్మగారి కడుపులో ఉన్నాను. మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు? తెలీదు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కుతయాయాత తత్వం చింతియా తదీయ భ్రాత. ఆలోచించి ఎక్కడి నుంచి వస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావో. దీన్నో దాన్ని పట్టుకుంటున్నావు, తిరుగుతున్నావు, వెళ్ళిపోతున్నావు. ఇలా ఎన్ని వేషాలు కట్టావో. ఏమిటి నిర్రి? అసలు నువ్వెవరో ఎప్పుడైనా తెలుసుకున్నావా? ప్రయత్నం చేశావా? ఆ ప్రయత్నం చెయ్యగానే ఇది ఆగుతుంది, భవం ఆగిపోతుంది. అందుకని పుట్టినదై ఆపగలిగినదై ఉంటుంది, ఒడ్డెక్కగలిగినదై ఉంటుంది. ఆ భవ భయ ఖేద చిదే వందే. అందుకని నేను ఎందుకు నమస్కరిస్తున్నానంటే, నాకు పుట్టుక వలన సంసారము వలన కలిగినటువంటి భయము చేత పొందుతున్నటువంటి బాధల నుండి ఉపశమనమును కల్పించు, అంటే జ్ఞానమును కటాక్షించు. ఇది అడగడానికి మనకర్థమవుతున్నవి, ప్రతిరోజు మనం అనుభవిస్తున్నవి, అనుభవించడానికి కారణమైనవి, ఏ పాపకార్యం మనం చేస్తున్నామో, ఎందుకు క్షమార్పణ చెప్పి నమస్కరించాలో చెప్పడానికి శంకరాచార్యులు వారు చేసినటువంటి ప్రయోగం. ఇది ఒకరికి పనికొస్తుందా, అందరికీ పనికొస్తుందా? సమస్త ప్రాణికోటి చెయ్యవలసిన ప్రార్థనే. నేను చెయ్యనండి, నీ కర్మ. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. ఎక్కక్కర్లేదు అనుకుంటున్నావా? ఒడ్డు నీ ఇష్టం, హాయిగా దిగది బాగుంటే అలాగే ఉండు, గొడవే ఉంది. లేదు, ఈ జన్మకి ఒక సార్థకత పొందాలనుకుంటున్నావా? షట్పది చదివి తీరవలసిందే ప్రతివాడు. కాబట్టి భవ భయ ఖేద చిదే వందే. దీనికి ఆయన ఎవరిని ప్రార్థిస్తున్నారు? శ్రీపతి పదారవిందే. ఆయన పాదములు పట్టుకుంటే అలా అవుతుందా అండి? అవుతుంది. ఉపనిషత్తు నిరూపణం చేసింది ఒక చోట. ఎందుకంటే భాగవతం జ్ఞానకాండకి వ్యాఖ్యానం, ఉపనిషత్ వ్యాఖ్యానం. శ్రీకృష్ణావతార ఘట్టము అని ఒకటి ఉంది. అది చూడ్డానికి చాలా ఏమిటి అలా ఉంటుందా అన్నట్టు ఉంటుంది. అష్టమ గర్భంలో దేవకి వసుదేవులకు పుట్టేటటువంటి పిల్లవాడు ఖచ్చితంగా కంసుడి మరణానికి కారణమై తీరుతాడు అని నారదుడు చెప్పాడు. పైగా తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవై రథము నడిపెదెరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుసువి అని శరీరం అనేది. ఈ పిల్ల 8వ కడుపున పుట్టేవాడిని నిన్ను చంపేస్తాడండి. ఇప్పుడు కంసుడు ఏం చేశాడంటే దేవకీ వసుదేవుల్ని కారాగారంలో పెట్టాడు. అందున 8వ గర్భం పుడుతోంది. ఇప్పుడు ఆయన చాలా భయపడిపోతూ ఉన్నాడు. ఎందుకని 8వ వాడు పుడితే తను చచ్చిపోతాడు. అందుకని కారాగారానికి తలుపులు వేయించేశాడు, తాళాలు వేయించేశాడు, తాళం చెవులు బొడ్డులో పెట్టేసుకున్నాడు, ఎంతమందినో కాపలా పెట్టేశాడు. అసలు తాను పడుకోవట్లేదు, లేవట్లేదు. దేవకీదేవి గర్భం ధరించినప్పటి నుంచి తిరుగుచు కుడుచుచు వాలుచు అరుగుచు కూర్చుండి లేచు అనవరతంబున్ హరితలచి తలచి జగమా హరిమయముగ చూచ కంసుడు ఆరనీయులుక. లేస్తున్నాడు, తిరుగుతున్నాడు, కూర్చుంటున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు. కానీ అమ్మో 8వ గర్భంలో వచ్చేటటువంటి వాడు పుట్టేస్తున్నాడు అని ఉలిక్కి పడిపోతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ 8వ గర్భంలో పుట్టవలసినటువంటి వాడు అమ్మ కడుపులో ఉన్నాడు. అమ్మ కారాగారంలో ఉంది. జ్ఞానకలునిలోని శారదయువోలి ఘటములోని దీప కలికవోలి భ్రాత ఇంట నాక పడియుండే దేవకీ మాత విశ్వ గర్భయగుచు అన్నారు పోతన గారు. ఆవిడ ఘటములోని దీప కలికవోలి, కుండలో పెట్టినటువంటి దీపంలా ఉన్నాడాయన. జ్ఞాన కలునిలోని శారదయువోలి, దుర్మార్గుడైనటువంటి పండితుడిలో ఉన్నటువంటి శారదా కటాక్షంలా ఉన్నాడు. ఎందుకంటే ఆయన తనిష్టం వచ్చినట్టు మారుస్తాడు దాన్ని, లేదా దాన్ని ద్రవ్యం కోసమని వినియోగిస్తాడు తప్ప నిర్లోభంగా లోకానికి వెచ్చించాడు. కాబట్టి జ్ఞానకలునిలోని శారదయువోలి, ఘటములోని దీప కలికవోలి. కారాగారంలో ఉంది దేవకి.
8వ గర్భంలో పుట్టవలసినటువంటి వాడు పుట్టవలసిన సమయం ఆసన్నమైపోయింది. శ్రావణ మాసం అష్టమి వచ్చేస్తోంది కదండి, వచ్చే నెలేగా, ఇంకా బహుళపక్షం నడిచేస్తోంది. శ్రావణ మాసం అష్టమి నాడు పుట్టేయాలి. అదో గమ్మత్తు తాత్వికంగా. శ్రావణ మాసంలో అష్టమి నాడు అర్ధరాత్రి కరచరణాదులతో కూడిన వాడిగా ఈశ్వరుడు పుడతాడు, కృష్ణుడు. అక్కడి నుంచి ఖచ్చితంగా 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, 6 నెలలు దాటేటప్పటికీ మాఘమాసం బహుళపక్ష చతుర్దశి అర్ధరాత్రి వేళ శివలింగంగా కరచారణాదులు లేకుండా ఈశ్వరుడు వెలుస్తాడు. 2 అర్ధరాత్రే, ఒకడు కరచరణాదులతో, ఒకడు కరచరణాదులు లేకుండా. సాకారోపాసన నుంచి నిరాకారోపాసనకి ఎలా ఎక్కాలో చూపిస్తుంది ఆధ్యాత్మికతగా. అందుకని అర్ధరాత్రి వేళ ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు గమ్మత్తు ఏమిటంటే, ఈయన ఎంతమందిని కాపలా పెట్టాడో అంతమంది కంసుడితో సహా నిద్రపోయారు. ఇది ఈశ్వరమాయ అంటే. ఆ కాపలా అంటే పెట్టాడు, కానీ ఆయన్ని ఏమార్చగలడండి? ఆయన్ని ఏమార్చలేడు. పైగా అందుకే అన్నమాచార్యుల వారు ముద్దుగారే యశోద ముంగిట ముత్యాము వీడు దిద్దరాని మహిమాల దేవకీసుతుడు అన్నారు. లోకంలో ఎక్కడైనా తల్లిదండ్రులకు పిల్లాడు పుట్టి ఆ పిల్లాడిని ఇంకొకళ్ళకి ఇచ్చేసి ఓ ఆడపిల్లని తెచ్చుకుంటే తల్లిదండ్రులకి తెలుస్తుంది, పిల్లాడికి తెలియదు. పిల్లాడు వాళ్లే తల్లిదండ్రులు అనుకుంటాడు. పెద్దవాడు అయిన తర్వాత ఒరే మేం కాదురా నిన్ను కన్నవాళ్ళమని చెప్పాలి. కానీ భాగవతంలో గమ్మత్తు ఏమిటంటే, తాను దేవకీ వసుదేవుల కొడుకుని తప్ప నందయశోదల కొడుకుని కానన్న విషయం తెలుసున్నవాడు చిన్ని కృష్ణుడు. ఈయన మా కొడుకు కాదన్న విషయం తెలియని వాళ్ళు తల్లిదండ్రులు. ఎంత విచిత్రం! సిద్ధరాణి మహీమాల దేవకీసుతుడు. అందరికీ ప్రాకృత శిశువు పుడతాడు. వాళ్ళకి అలా పుట్టాడా దేవకీ వసుదేవులకు? పోని కారాగారంలో ఇన్ని ఏర్పాట్లు చేశాడు, ఏదో పుట్టుకుమని ఎవరికీ తెలియకుండా ఏదో పసిపిల్లాడి రూపంలో పుడదామని పుట్టాడా? అలా పుట్టలేదు. ఒక్క కృష్ణావతారంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించాడు కారాగారంలో. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ కౌస్తుభ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణీందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. శంఖచక్ర గదా పద్మములతో, కౌస్తుభమణితో, వనమాలతో మహానుభావుడు నీలమేఘం పగిది ఆ కారాగారంలో నిలబడి వాళ్ళకి తెలియని రహస్యం చెప్పాడు. వీరిత పూర్వం పృష్ణి శుతపుడు అన్న పేరుతో నా గురించి తపస్సు చేశారు. మీకేం కావాలని అడిగితే మోక్షం అడగలేదు, నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు నేను తప్పింకోళ్ళీడు. అందుకని నేనే మీ కడుపున పుట్టానప్పుడు నా పేరు పృష్ణి గర్భుడు. ఇంకొకసారి మీరు అదితి కశ్యపులు, నేను వామనమూర్తి. ఈ జన్మలో మీరు దేవకీ వసుదేవులు, నేను కృష్ణుణ్ణి. నన్ను తలుచుకుంటూ నా కథలు చెప్పుకోండి, మీకు మోక్షం వస్తుందన్నాడు. అన్నాడు. తాను ప్రాకృత శిశువు అయిపోయాడు. తల్లిదండ్రులిద్దరికీ మాయ కప్పేశాడు. ఇప్పుడు వసుదేవుడు ఏం చేశాడు కృష్ణావతారంలో? ఆ పిల్లవాడి యొక్క ఆదేశం తండ్రికి అర్థమైంది. ఆ పిల్లవాడిని తీసుకుని తల మీద పెట్టుకున్నాడు. ఎలా పెడతాడండి? తలుపులు వేసేశారుగా, గొలుసులు వేసేశారుగా, తాళాలు వేసేశారుగా, ఎలా పెడతాడు బయటికి? గొలుసులు ఊడిపోయాయి, తాళాలు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి. ఇలా అన్నాను అనుకోండి నేను, అబ్బాయి ఇలాగే చెప్తారండి పురాణాలని కదా. ఆయన బయటికి వెళ్ళిపోయాడు. వర్షం పడుతోంది. ఆదిశేషుడు పడగల పట్టాడు. ఇప్పుడు నందవ్రజానికి వెళ్ళాలి. ఆయన యమున దాకా వెళ్ళాడు. యమున మంచి ప్రవాహంతో ఉంది. ఆయన ఏం అడగలేదు నాకు దారి ఇవ్వమని. ఆయన అలా నించున్నాడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోత్తత తుంగ భంగ కలిత ధరా సాకాశయుగు యమున పూర్వము సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అన్నారు పోతన గారు. ఆనాడు రామచంద్రమూర్తికి సేతువు కట్టడానికి సముద్రం మార్గాన్ని విడిచిపెట్టినట్టుగా పైన కృష్ణుడు ఉండడం వల్ల వసుదేవుడికి యమున త్రోవిచ్చింది. యమున దాటి ఆవలి ఒడ్డుకి వెళ్ళాడు. నందవ్రజంలో యశోదకి ఆడపిల్ల పుట్టింది. నారాయణుడు ఇక్కడ పుట్టితే ఆయనకి తోడ పుట్టినది నారాయణి అక్కడ పుట్టింది.
నారాయణుణ్ణి అక్కడ పెట్టాడు. ఆవిడికి తెలియదా నాకు ఆడపిల్ల పుట్టిందని? తెలియదు, నిద్రపోయింది. అదేమిటంటే అది ఆయన మాయ. అక్కడ పెట్టాడు, ఆడపిల్లని తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లని తల మీద పెట్టుకున్నాడు. స్వామి ఇచ్చిందా లేదా? యమున ఇచ్చేసింది మళ్ళీ. అదే మీకు నేను పొద్దున్న మనవి చేసింది, నారాయణ నారాయణీ తత్వం అని. మళ్ళీ త్రావిచ్చింది, లోపలికి వచ్చాడు. అంతఃపురంలోకి వెళ్ళాడు, కారాగారంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తలుపులు వేసుకుపోయి, గొలుసులు పడిపోయి, తాళాలు పడిపోయి, ఆడపిల్లని అక్కడ పెట్టేశాడు. తానిక్కడ కూర్చున్నాడు. కంసుడు వసుదేవుడి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేశాడు. అన్ని తాళాలు పడిపోయాయి, గొలుసులు పడిపోయాయి, తలుపులు పడిపోయాయి, కానీ సంకెళ్ళు మాత్రం వసుదేవుడికి తగులుకోలేదు. ఎందుకని? స్నానము చేయక రామిని ఆనంద రసాబ్ది మగ్నుండై విప్రులకును ధేనువులను 10,000 మానసికముగా ధారబోసే మరి ఇచ్చుటకున్. కొడుకు పుట్టాడన్న సంతోషంలో స్నానం కూడా చేయడానికి వీలు లేనివాడు, సంకెళ్ళు వేసి ఉన్నవాడు మానసికంగా 10,000 గోవుల్ని విప్రులకి ఇచ్చాడు వసుదేవుడు. అటువంటి వాణ్ణి ఇన్ని మూసుకుపోతే మరి సంకెళ్ళు పట్టుకోవద్దండి చేతులకి కాళ్ళకిని. అవి పట్టుకోలేదు. కానీ ఆయన ఏం చేశాడు? పదముల సంఖ్యలు నిడుకొని మదితర చుతుసూరసుతుడు ముందరబోలెన్ కుదురుకొన రీతి దేహము కదిలించుచునూర కొండే గురువరతంబున్. ఆయన తానే తగిలించుకున్నాడు ఆ సంఖ్యళ్ళు, అవి తగులుకోలేదు. తగిలించుకుని భయపడుతున్నవాడిలా నటిస్తూ కూర్చున్నాడు, భయం వేయలేదు. కంసుడు వస్తాడు. కానీ దేవకీదేవి మాత్రం భయపడిపోయింది. లేవనే లేచాడు, కంసుడు రానే వచ్చాడు, ఆడపిల్లను లాగేస్తున్నాడు. ఆవిడ ఏమన్నా తీసుకోరా పిచ్చాడా అన్నది. తన కొడుకు కాదుగా, ఈశ్వరుడు మాయ చేసి ఎవరో ఆడపిల్లని పెట్టాడు. ఆవిడంది, అన్న శమింపు మన్నత గదల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయు మన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనకదన్న మహాత్ములు పోబుత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిన్ను శరణంబు వేడదన్ అంది. ఒకటికి 10 మాటలు అన్నయ్య 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 అంటే విడిచిపెడతాడేమోనని పద్యం కూడా అలాగే పడింది పోతన గారికి. అన్న శమింపుమన్న తగదల్లుడి కాడిది మేనకోడలవు మన్నన చేయుమన్న విను మానిని చంపుట రాచపాడి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోవు త్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న. అన్నయ్య మేనల్లుడు కాదన్నయ్య, మేడకోడలు అన్నయ్య, ఆడపిల్లని చంపకూడదన్నయ్య, మగపిల్లాడు కాదన్నయ్య, అన్నయ్య విడిచిపెట్టే అన్నయ్య, నీ చెల్లెలన్నయ్య. బతిమాల్తే ఎలా ఉంటుందో పద్యం అలాగే పడిందండి పోతన గారికి. సహజ కవిత్వం మహానుభావుడికి. ఇన్ని చెప్పినా పిల్లని 2 కాళ్ళు పట్టి లాగేశాడు, గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు. ఆవిడ పైకి వెళ్ళిపోయింది. తెంపరివై బరుంబరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలన్ రాల మీద వంపి చంపితి విశ్వరోజిది బీరమే నిన్ను చంపెడి వీరుడొక్క దశ సంస్కృతి పొందెడు వాడు దుర్మతి అంది ఆవిడ. ఆవిడ నారాయణ ఎంత, నారాయణి అంత. ఆవిడ పైకి ఎగిరిపోయాడు. అప్పుడే 12 నామాలతో కీర్తించారు తల్లిని. సరే, ఇందులో ఉన్నటువంటి తాత్వికత మీరు చూడండి, అది రహస్యం. కృష్ణుడు జన్మించేంత వరకు వసుదేవుడిది భయం. కృష్ణుడు జన్మించిన తరువాత కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నాడు. అంటే ఒక్కసారి భగవంతుణ్ణి మీరు ఈ లోపలికి తెచ్చి పెట్టుకోగలిగితే ఏమైంది? గొలుసులు ఊడిపోయాయి, తాళం కప్పలు ఊడిపోయాయి, తలుపులు తెరుచుకుపోయాయి. భిజ్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఒక్కసారి ఈశ్వరుణ్ణి తల మీద పెట్టుకుంటే సంశయములన్నీ నివృత్తి అయిపోతాయి, కర్మలనేటటువంటి గొలుసులు తెగిపోతాయి, సంశయాలనేటటువంటి తాళాలు ఊడిపోతాయి. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? యమున దగ్గరికి వెళ్ళాడు. ఎవరా యమున? సూర్యుడికి కూతురు. ఆయనకో కొడుకు కూతురు. కొడుకు యముడు, కూతురు యమున. యమున ముందుకెడితే వెనక్కి రాదు. యమున కాలము, యముడు కాలమునందులో జీవులను పడగొట్టేటటువంటి వాడు. ఇద్దరు ఆయన బిడ్డలు. కాలస్వరూపమైనటువంటి యమునని ఎవ్వరూ దాటలేరు. కాలాన్ని నేను అనగలిగిన వాడు లేడు. కానీ వసుదేవుడు దాటాడు. ఎలా దాటాడు? పైన కృష్ణుడు ఉన్నాడు కాబట్టి యమున దాటాడు. కృష్ణుడున్నా దాటాడు, నారాయణీ ఉన్నా దాటాడు. భగవంతుణ్ణి తల మీద పెట్టుకున్నవాడు యమున దాటగలడు. అంటే కాలమును దాటగలడు, అంటే సంసారమును దాటగలడు. వచ్చాడు, మిగిలినవన్నీ మూసుకున్నాయి లౌకికంగా. సంకెళ్ళు మాత్రం తగులుకోలేదు. అంటే సంసారం ఆయన్ని ఇంకా పట్టుకోలేదు. ఆయనే సంసారమునందున్నట్టు కనపడ్డాడంటే తనే తగిలించుకున్నాడు. ఇప్పుడు తను తగిలించుకున్నవే తప్ప తనని తగులుకున్నవి కావు.
తాను సంసారమునందున్నట్టు ఉంటాడు కానీ తాను సంసారమునందున్నవాడు కాడు. ఇది తేడా. భగవంతుడి పాదములు ఒక్కసారి తలకి తగిలాయా, ధ్యానమునందు నువ్వు ఈశ్వరుణ్ణి ఇక్కడ పెట్టుకోగలిగావా, దర్శించగలిగావా, నీకు ఉన్న సమస్తమైనటువంటి కర్మ పాశములు తెగిపోతాయి. దానివల్ల ఏమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారేమో సంసారంలో. ఇబ్బంది రావక్కపోవడం సరికదా, అటువంటి మహాత్ముడు ఆ ఇంట్లో పుట్టినందుకు తర్వాత 7 తరాలు కూడా రక్షింపబడతాయి. ప్రహ్లాదుడు పుట్టినందుకు నీ వంశంలో పుట్టేవాళ్ళు ఎంత తప్పు చేసినా నీ చెనకనన్నాడు శ్రీ మహావిష్ణువు. అందుకే ప్రహ్లాదుడి మనవడైనటువంటి బలిచక్రవర్తి అంత అహంకారంతో ప్రవర్తించినా చేయి చాపి దానం పట్టాడు తప్ప బలిచక్రవర్తిని మాత్రం చెనకలేదు. ప్రహ్లాదుడికి ఇచ్చిన మాట. ఒక్కడు ఈశ్వర భక్తుడై మహాత్ముడై తల మీద ఆయన పాదములను తగుల్చుకోగలిగితే వాడు తరిస్తాడు. వాడి వెనక 7 తరాల్లో వాళ్ళందరూ సుఖంగా ఉంటారు. అందుకే పిల్లనిచ్చే ముందు 7 తరాలు చూడండి అంటారు. ఒక్క భగవద్భక్తుడుంటే ఆ పిల్ల కడుపున పుట్టేవాళ్ళు కూడా క్షేమంగా ఉంటారు. ఆయన వంశంలో పుట్టిన కారణం చేత. ఆయన భక్తికి ఈశ్వరుడు వీళ్ళ జోలికి కూడా రాడు. నీకు ఇంకేం కావాలంతకన్నా? భవ భయ ఖేద చిదేవందే. ఈశ్వర పాదములను తల మీద పెట్టుకున్న వసుదేవుడు సంసారము నుండి తరించాడు. ఆయనేం బెంగ పెట్టుకోలేదు. బెంగ పెట్టుకున్నదల్లా దేవకీదేవే బెంగ పెట్టుకుంది అంతే. ఈమె నా కూతురు అనుకుంది. ఎందుచేత? మాయయే సంసారం. అందుకని ఈశ్వర పాద స్పర్శని కోరుకో, ఈశ్వర పాదములకు నమస్కరించు. ఏదో వాచికంగా కాదు, ధ్యానము చేసి ఈశ్వర పాదములను నీ తల మీద పెట్టుకోవడం అనేటటువంటిది నువ్వు అభ్యాసము చెయ్యి. చేస్తే నీవు అభ్యున్నతిని పొందుతావు. అందుకే కలిపురుషుడు యొక్క బాధ మిక్కుటంగా ఉన్నటువంటి కాలమునకే కలియుగమని పేరు. ఈశ్వరుడి మీద మనసు అస్సలు పెట్టనివాడు. ఈశ్వరుడి మీద మనసు పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఏదో ఒక ఆకర్షణ చూపించి ఆ మనసుని తొలగొట్టేస్తాడు. కలిపురుషుడి బాధ ఎక్కువ ఉంటుంది కాబట్టే తిరుమల కొండల మీదకి వచ్చి వెలిచారు శ్రీమన్నారాయణుడు. నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అంటుంది వరాహపురాణం ఆయన గురించి. ఇప్పుడు దివ్యమంగళ విగ్రహండై అవ్యయుండు భక్త వరదుండు వెంకటేశ్వరుడు వేట్క. ఆయన అలా నిలబడడానికి కారణం పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. అమ్మవారిని వక్షస్థలంలో పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా అండి? ఒక్కటే కారణం. ఆ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎప్పుడైనా ఆశీర్వచనం చేసి మీకు ఏదైనా ఇస్తే ఆయన గురించి చెప్తూ వక్షస్థలే భూత కారుణ్య లక్ష్మీ అంటారు. అంటే ఆమె ఇక్కడ ఉంది అంటే దయాస్వరూపిణి అయి ఉంటుంది అమ్మవారు. అందుకే ఎవడైనా చెయ్యకూడని పని చేశాడనుకోండి, అంత దారుణం ఎలా చేశాడండి, కనీసం అలా చేసేమని దయలేదు అని ఇలా అనరు. దయలేదు అని తొడలు చూపించరు, దయలేదు అని పాదాలు చూపించరు. అలా ఎలా చేశాడండి, దయలేదండి అని ఇక్కడ చూపిస్తారు. దయ హృదయ జనితము, గుండెల్లోంచి పుడుతుంది దయ. ఇక్కడ అమ్మవారు ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన గుండెల నిండా దయ ఉంది అని. ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యాది గుణోజ్వలాం. వాత్సల్యము అంటారు. వాత్సల్యము అంటే ఏమిటో తెలుసా అండి? వత్స అన్న మాట ఇద్దరికే ప్రయోగిస్తారు. ఎవరంటే, ఒకటి గురువు గారు తన శిష్యుణ్ణి వత్స అని పిలుస్తారు. ఆవు తన దూడని గోవత్సము అంటారు. ఇంకా దేన్ని అలా పిలవరు. ఒక్క ఆవుకి దూడైతే మాత్రం గోవత్సం అంటారు. ఎందుకని? 45 ఏళ్ళు వచ్చేసాయి భార్యకి, కోట్ల కొలది ఆస్తుంది, ఒక్క నలుసు లేదు, పిల్లాడో పిల్లో పుట్టలేదు. లేక 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 భార్యకి 45 ఏళ్ళు, తనకి 50 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఓ మగపిల్లాడు పుట్టాడు. వాడు మెరిసిపోతున్నాడు, అంతటి అందగాడు. లేక 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 45 సంవత్సరాలకి కొడుకు పుట్టాడన్న ఆనందంతో తల్లి ఆ కొడుకు ఒంటికి ఉన్నటువంటి మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుందా? చెయ్యదు.
సమస్త సృష్టిలో తన కడుపులోంచి పుట్టినటువంటి దూడ ఒంటికి ఉన్న మావిని తన నాలుక చేత నాకి శుభ్రం చెయ్యగలిగిన ఏకైక మాతృమూర్తి గోవు. గోవుకు పుట్టిన దూడ గోవత్సము. శిష్యుడు ఎన్ని తప్పులు చేసినా గురువుగారు తన అనుష్ఠాన బలంతో ఆయన పాపాలని తను నాకేస్తాడు, తీసేస్తాడు. ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి తీసి శిష్యుణ్ణి రక్షిస్తాడు. అందుకని శిష్యుడు వత్స అని పిలవబడతాడు గురువు చేత. అందుకే ఆదిత్య హృదయం చేస్తే అగస్త్య మహర్షి గబగబా వచ్చి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైశ్చ సమాగమ్య దృష్టమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృడుగృహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స అంటారు. వత్స శిష్యుడా, నీ బాధ పోగొట్టడానికి మంత్రం పట్టుకొచ్చాను రా, అనుష్ఠానం చేయి. అందుకని ఏన సర్వా నరీన్వత్స సమరే విజీష్యసి. అగస్త్య మహర్షి వచ్చి రాముణ్ణి పిలిస్తే వత్స అని పిలుస్తారు. గురువు గారు శిష్యుణ్ణి పిలుస్తారు. ఆవు దూడకి గోవత్సమని పేరు. ఈశ్వరుడు తన గుండెల నిండా ఆ వాత్సల్యముతో ఉంటాడు. అయ్యో వీడు కలిపురుషుడి చేతిలో పడి ఇన్ని పాపాలు చేసేస్తున్నాడు రా. ఇన్ని పాపాలు చేస్తున్నవాడి పాపములు పోవాలంటే, సంసారములో పడిపోయానన్న బెంగవాడికి పోవాలంటే ఇలా చూపిస్తాట కుడి చేత్తో. ఏమని? జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప. కుడి చేత్తో ఒరే నా పాదముల వంక చూడరా, నా పాదములు కాని కనపడ్డాయా, నా పాదములను తల మీద పెట్టుకున్నావా, ఇంక నీకు ఈ భవాంబోధి కటిదగ్నమగనటంచు. అంబోధి అంటే సముద్రం. సముద్రం ఎప్పుడూ నడుంలోకి ఉండదు. అది సంసారము సముద్రమే అయినా నీకు నడుంలోతే వస్తుంది. అలా వచ్చేట్టు నీ చేస్తాను అంటే నీ సంసారం నిన్నేం బాధించదు, నీకు హాయిగా ఉంటుంది. ఆ సంసారం అంటే నీకేమీ ఇబ్బంది లేకుండానూ ఉంటుంది. నువ్వు సంసారమునందు మగ్నుడు కాకుండా జ్ఞానంతోనూ ఉంటావు. అటువంటి జ్ఞానాన్ని, అటువంటి భక్తిని, అటువంటి శక్తిని నీకు ఇస్తాను, నా పాదములు పట్టుకో. అందుకే కలియుగంలో వెంకటరమణుడి అవతారం పాదములని చూపిస్తుంది. ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగముల నుంచి చూపరులకు సంకేతించుచుండ అలరు ఆనంద నిలయమందు పరమ పావన శేష పర్వతము మీద దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్క. వెంకటేశ్వరుడు తనంత తాను అటువంటి రూపంతో నిలబడడానికి కారణం అది. అందుకే ఎవరెవరు జ్ఞానాన్ని కోరుతారో, ఎవరెవరు సంసారము నుండి ఉద్ధరింపబడాలని కోరుకుంటారో వాళ్ళందరూ భగవంతుని యొక్క పాదములను చాలా గట్టిగా పట్టుకుంటారు. భాగవతం రాసలీలలో గోపికలందరూ రాసలీలకు వస్తారు. అది తెలిసి తెలియని తనంతో ఏమంటారంటే, రాసలీల అంటే ఏదో చెయ్యకూడని పని అనుకుంటారు. రాసలీల అంటే అది భగవంతునితో కలిసి మోదం అనుభవించడం, అంటే మోక్షానందము. దానికి వాళ్ళేం ఒళ్ళు కొవ్వెక్కి కామంతో వచ్చిన వాళ్ళు కారు. అందుకే గోపికలు కృష్ణ భగవానుడి కాళ్ళు పట్టుకుని అన్నారు, నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన నీ కర సరోజమ్ము మా మస్తకములను నిచి మనుపుమీష అన్నారు వాళ్ళు. అంతేగాని మాకు కామసుఖమీ అనలేదు వాళ్ళు. నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి. ఈశ్వర, ఎవరు నీ పాదములు పట్టుకుంటారో వాళ్ళకి సంసార భయం పోతుందయా. అందుకని మేము కోరుకున్నటువంటి సంసార భయం పోవడం అనేటటువంటి కోరిక తీర్చగలిగిన నీ చేతిని మా తలల మీద పెట్టవా కృష్ణ అని అడిగారు వాళ్ళు రాసలీలలో. అంతే తప్ప వాళ్ళు ఏమీ తప్పుడు పని కోసం వచ్చినవో తెలిసి తెలియకుండా రాసలీలను వంకపెట్టి మాట్లాడకూడదు. వాళ్ళు ఒక మాట అడిగారు, నిజంగా వాళ్ళు సంసార సుఖాల కోసం అక్కడికి వచ్చిన వాళ్ళు కారు. ఆ రాసలీలలో కృష్ణుడిని ఉద్దేశించి వాళ్ళు ఒక చోట అంటారు, సిరికి నుదార చిహ్నములు చేయు భవచ్చరణారవిందముల్ సరసిజి నేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకున్ మా మగల మాటల నొల్లము. సరసిజ నేత్ర మా మగల మాటల నొల్లము పద్మగంధముల్ మరగిన తేటులితర కుసుమమ్ముల చెంతకు పోవనేర్చునే అని అడుగుతారు వాళ్ళు. కృష్ణ, మేము ఇన్నాళ్లకి సిరికి నుదార చిహ్నముల చేయు భవచ్చరణారవిందముల్ సరసిజ నేత్ర మా తపము సంపద చేరితి మెట్టకేలకు. ఇన్ని జన్మలు సంసారంలో పడి కొట్టుకుని 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 ఈ జన్మలో నీ పాదాల దగ్గరికి వచ్చి పడ్డాం. మా మగల మాటల నొల్లము, మా భర్తల మాట వినం మేము అన్నారు. మా భర్తల మాట వినమంటే ఏమిటో తెలుసా అండి?
భర్తకి నాథుడు అని పేరు. భర్త అంటే భరించువాడు, ఆయనని చేరవలసి ఉంటుంది. పతి సతి అంటే సతి ఆయనను చేరుతుంది, ఆయనతో ఉంటుంది, ఆయనతో భోగింపబడుతుంది, ఆయన ఎందే మనసు పెడుతుంది. అందుకని పతి సతి అంటారు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, సమస్త విశ్వమునకు పతి ఎవడు? ఈశ్వరుడు. ఆయన్ని చేరడానికి వెళ్ళాలి మనందరం. ఆధ్యాత్మ విద్యలో పురుషుడు స్త్రీ ఉండరు, అందరూ సతులే. మనందరికీ పతి ఆయన ఒక్కడే. పతిం విశ్వస్యాత్మేశ్వరగం, ఆయనే పతి. కానీ లౌకికంగా మనం ఏమంటున్నాం? ఈయన నా పతి అంటున్నాం. అది ఎక్కడ? సంసారమునందు మునుక వేయడానికి పనికొస్తోంది. కానీ ఇద్దరు చెయ్యి పట్టుకుని మన ఇద్దరం ఈశ్వరుణ్ణి చేరవలసిన వాళ్ళమే అని వెళ్ళడానికి పనికొస్తోందా? పనికి రానప్పుడు అసలు భర్త ఆయనైతే ఈయన భర్త అని లౌకికమైన సుఖాన్ని అనుభవించడం వ్యభిచారం కాలా? అది జారత్వం అంటే. జారత్వం మన యందుంది, కృష్ణుని యందు లేదు. జారలీల జాగ్రత్తగా విచారణ చేయవలసి ఉంటుంది మీరు. అసలు పొందవలసిన భర్త ఆయన్ని పొందడానికి ఉపకరణం ఈ భర్త. అది మానేసి లౌకిక భోగములలో ఇద్దరు మునిగితేని ఈయన నా పతి అనడం, అసలు పతిని విడిచిపెట్టి ఈ పతితో కొలకడం కాలా? అప్పుడు అది దోషభూయిష్టమైన జీవనం కాలేదు? ఎవరిది దోషం? కాబట్టి మా పతుల మాటల నొల్లము. వాళ్ళు సంసారం మేము పతులం అంటారు. ఈశ్వరా మాకదొద్దు, నువ్వు మాకు పతిని. పతిం విశ్వస్యాత్మేశ్వరగం. మా పతుల మాటల నొల్లము. పద్మగంధముల్ మరగిన తేటులితర కుసుమమ్ము చెంతకు పోవనేర్చునే. ఒకసారి పద్మం మీద వాలి అందులో ఉండేటటువంటి తేనె తాగడానికి అలవాటు పడిపోయినటువంటి తుమ్మెద గడ్డిపూల మీదకి వాళ్తుందా వెళ్ళి? ఒక్కసారి మా పతి ఎవడో మాకు తెలిసిపోయిన తర్వాత ఇక మేము సంసారంలో కెడతామా? మేము వెళ్ళాం. మాకు నీతోడిదే మోక్షం, నువ్వే మాకు ఈ మోక్షాన్ని ఇవ్వాలన్నాడు. అది రాసలీల అంటే. తప్ప రాసలీల అంటే కామ్య సుఖం గ్రామ్య సుఖం కోరుకున్నది అని అనుకోకూడదు. రాసలీల అద్భుతమైనటువంటి లీల. అది సమాధి అష్టాంగ యోగంలో. అందుకే రాసలీల అర్థమైతే వాడి జీవితం ధన్యమైపోతుంది. కనుక భగవంతుని యొక్క చరణములను నమ్మండి, భగవంతుని యొక్క పాదములను తల మీద ధరించండి. శ్రీపతి పదార విందే, శ్రీపతి యొక్క పాదార విందములకు నమస్కరిస్తే భవ భయ ఖేద చిదే వందే, భవము వలన కలిగిన భయము చేత పుట్టినటువంటి బాధలు సమసిపోతాయి అని శంకరాచార్యుల వారు మనకి అభయమిస్తూ, దాని కొరకు ఆయనకి నమస్కరించండి. ఆయన మీ బాధలు పోగొట్టగలిగిన వాడు. లౌకికంగా ఎవడు పోగొట్టలేడు. ఆయనకి నమస్కరిస్తే ఆయన వేరొకరి రూపంలో వచ్చి మీ బాధ పోగొడతాడు. అందుకని ఆయనకి నమస్కరించు అని నమస్కార ప్రయోజనాన్ని సూచిస్తూ ఈ శ్లోకంలో మహానుభావుడు దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవ భయ ఖేద చిదే వందే అని ఆ శ్లోకాన్ని అక్కడతో పూర్తి చేశారు. అమ్మయ్య గట్టున పడ్డాను. కాబట్టి ఇప్పుడు నాకు ఏదో చెప్పానని చెప్పడం అలవాటు లేదు నా జీవితంలో ఇప్పటి వరకు. చెప్పింది నేను తరించడానికి చెప్పుకోవాలి. వాళ్ళంత కష్టపడి వచ్చి కింద కూర్చుని ఇరుక్కుని కూర్చున్నందుకో వాళ్ళ ఏదో అర్థమైందన్న తృప్తితో వెళ్ళాలి. లేనినాడు ఏదో చెప్పడానికి వచ్చి ఏదో పూర్తి చేసి చెప్పి వెళ్ళడం కన్నా నేను 3 శ్లోకాలే చెప్పాను, మీరు మన్నించండి అని చెప్పి వెళ్ళిపోవడం మంచిదని నేను నమ్ముతాను. అందుకే అలా చెప్తాను తప్ప ఏదో సాగదీయాలని నా ప్రయత్నం కాదు. నన్ను సహృదయంతో అర్థం చేసుకోండి. ఒక్కసారి 3వ శ్లోకం అనండి, అప్పుడు దానికి వ్యాఖ్యానం చేస్తాను. సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. అత్యద్భుతమైన శ్లోకం అండి ఇది. అసలు శంకరులు తప్ప ఎవ్వరూ ఇటువంటి శ్లోకాన్ని రచన చేయలేరు. ఎంత గొప్ప మాట అంటున్నారంటే శంకరాచార్యుల వారు, సత్యపి భేదాపగమేనాథ తమాహం నమామకీనస్త్వం. ఈశ్వర సత్యం, నిజమే, పరమసత్యం, అందులో అబద్ధం లేదు. అపి అయినా ఏది? సత్యపి భేదాపగమేనాథ తవాహం నమామకీనస్త్వం. కొంచెం జాగ్రత్తగా మీరు దృష్టి పెట్టి వినగలిగితే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అమృతం ఏమిటో మీకు అందుతుంది. శంకరులు అంటున్నారు ఈ శ్లోకంలో,
ఈశ్వర ఒక్కటి నిజం, అదే సత్యం. ఏమిటి? సత్యపి భేదాపగమే నాథ. నాథ అని పిలిచారు ఈ శ్లోకంలో. నాథ అంటే ఎవరు? నాథుడు. నాథుడు అంటే ఎవరు? ఏలుచున్నవాడు అని అర్థం సంస్కృతంలో. ఏలికగా ఉన్నవాడిని నాథుడు అని పిలుస్తారు. అంటే ఆయన పరిపాలిస్తాడు. ఆయన పరిపాలిస్తే ఆయన చేత పరిపాలింపబడిన వారెవరుంటారో వాళ్ళు ఆయనని నాథ అని పిలుస్తారు. అందుకే జననాథ అంటారు. జననాథ అంటే రాజు జనులను పరిపాలిస్తాడు కాబట్టి జనులకు నాథుడు. లౌకికంగా భార్యకి పరిపాలకుడు భర్త. అందుకని భార్య భర్తని నాథ అని సంబోధిస్తుంది తప్ప భార్య వేరొకరిని నాథ అని సంబోధించింది అనుకోండి ఆయన చేత పరిపాలింపబడుతోందని గుర్తు. అందుకని పొరపాటున కూడా నాథ అని మాత్రం ఇంకొకరిని సంబోధించరు, భర్తనే సంబోధిస్తారు. కానీ ఇన్ని కుటుంబాలు ఒక దేశంలో ఉన్నాయి, ఇంతమంది మళ్ళీ నాథ అని ఎవరిని సంబోధించవచ్చు? రాజుని సంబోధించవచ్చు. జననాథ యొకనాడు చన్ను చేపిన తల్లి చిన్ని ముద్దుల కృష్ణు చీర పిలిచి అంటారు పోతన గారు భాగవతంలో. జననాథ అంటారు. జననాథుడు అంటే జనులకందరకు నాథుడు, జనులను పరిపాలించువాడు. శంకరాచార్యుల వారు నేను మీతో మనవి చేశాను కదండి, ఒక మాట వేశారంటే అదేం తక్కువగా ఉండదు. ఏదో భర్త అనో ఇంకోటో అనొచ్చు, కానీ అలా అందరూ ఆయన నాథ అన్నారు. నాథ అంటే పరిపాలించువాడా. ఆయన పరిపాలిస్తున్నాడు. ఎలా పరిపాలిస్తున్నాడు అంటే పైకి ఇదంతా నాది అని అనిపిస్తుంది. ఇది నాది కాదు. విశ్వకర్మ మనుస్వష్టాస్తవిష్టస్థవిరోధ్రువ, దీని నిర్మాణం అంతా ఆయన చేశాడు. ఇది సప్త ధాతువులతో ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. ఇందులో ఏదైనా మీరు బయట నుంచో 2 కేజీలు తెచ్చుకున్నది ఉంటుందా? ఓ 2 కేజీలు చర్మం ఇవ్వండి అని తెచ్చుకుంటామా? తేం. ఈ 7 పదార్థములను ఈశ్వరుడే ఇందులో పెడతాడు. ఇందులో ఈశ్వరుడు పెట్టి దీనికి 9 కన్నములు పెట్టాడు. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారము 8, మూత్రద్వారము 9. 9 రంధ్రములు ఉన్న కన్నం ఒక తోలు తిత్తిలో 10 వాయువులు పెట్టాడు. ఆయన శాసనం అయ్యేంత వరకు ఈ 10 వాయువులు అందులోంచి బయటికి వెళ్ళకూడదు. ఇది పరిపాలన అంటే. మీరు ఒక బుడగ తీసుకొచ్చి గుండు సూదితో ఇలా అన్నారనుకోండి, ఆ గుండు సూదితో పెట్టిన ఇంత కన్నంలోంచి అందులో ఉన్న గాలంతా బయటికి వెళ్ళిపోయే ప్రయత్నంలో బుడగ పట్ అని పేలిపోతుంది. ఇందులో ఇంత పెద్ద బుడగని తయారు చేసి ఈశ్వరుడు ఇందులో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములు అనేటటువంటి 10 వాయువులను కుంభించాడు. 10 వాయువులను ఇందులో పెట్టి 9 రంధ్రాలు పెట్టాడు. ఈ 9 రంధ్రాలు కాకుండా కొన్ని కోట్ల రోమకూపాలని పెట్టాడు. అవి కూడా రంధ్రాలే. ఈశ్వర శాసనం ఎంత గొప్పదంటే అందులోంచి ఇది నిలబడడానికి రేడియేషన్ అంటారు. బయట వేడెక్కు ఉంటే దాన్ని తట్టుకోవడానికి ఇందులో పోసిన నీళ్లు అందులోంచి చెమటగా రావాలి తప్ప ఇందులో ఉన్న నెత్తురు అందులోంచి బయటికి రావడానికి వీల్లేదు. నెత్తురు నీరు లాంటిదేగా, నీరు నీరేగా. నీరు చెమటగా వస్తోంది వెంట్రుకలున్న కన్నాళ్ళలోంచి. ఏ రక్తం కూడా వస్తే రాదు. ఈశ్వర శాసనం అంటే అది పరిపాలన అంటారు. ఆయన మాటకు భయపడి ఈ వ్యవస్థ అలా పనిచేస్తోంది. అరికాలు దగ్గర నుంచి తల వరకు ఎన్ని వేల లక్షల రక్తనాళములతోనూ నింపాడు. అందులో నిరంతరం రక్తం ప్రవహిస్తూ ఉండాలి. మీరు నిద్రపోవచ్చు, ఊపిరి మాత్రం లోపలికెళ్ళి బయటికి వస్తూనే ఉండాలి. ఆయన శాసనం అయ్యేంత వరకు, ఆయన లోపల ఉన్నంతసేపు ఊపిరి ఆగకూడదు. ఈశ్వర దర్శనం ప్రారంభమైందని గుర్తేమిటి? మొట్టమొదట గంట కొడతాం కదా, గంట కొడితే ఈశ్వర దర్శనం ప్రారంభమైంది అని గుర్తు. గంటలు మోగుతాయి. ఇక్కడ కూడా ఒక గంట మోగుతూ ఉంటుంది. ఏమిటా గంట? అనాహతము, మీ చేత ఆపబడనటువంటి గంట. మీరు ఆ గంట కొట్టలేరు, మీరు ఆ గంట ఆపలేరు. లబ్ డబ్ లబ్ డబ్ అని గంట మోగుతూ ఉంటుంది. ఎంతసేపు? నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. ఆయన ఇక్కడే కూర్చుని ఉంటాడు హృదయ కుహరంలో. ఆయన ఉన్నంతసేపు ఆ గంట మోగుతుంది. ఆయన ఎప్పుడో అప్పుడు లబ్ అన్న తర్వాత ఇక డబ్బనక్కర్లేదంటే, లేకపోతే డబ్బు అంటే లబ్బనక్కర్లేదని ఉత్తరీయం తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే గంట అయిపోతుంది. ఈశ్వరుడు లేడుగా.
ఇది ఏలిక అంటే. ఇది మీకిచ్చి మీరు దీంతో ఏం చేస్తున్నారో, ఇందులో ఉన్న మనసుతో ఏం చేస్తున్నారో తాను కూర్చుని తెలుసుకుని లెక్కలు కడుతుంటాడు. ఇన్ని చేసి నిర్వహిస్తున్నవాడొకడున్నాడని మీరు అంగీకరించగలిగితే వాడు మీ ఏలిక, వాడు మీ నాథుడు. వాడు లేని నాడు దీనికి నిర్వహణ లేదు. అన్నీ ఉన్నా ఆయన లేకపోతే ఆవిడిని విధవ అన్నట్టు. ధవ అన్నది పోషకుడు, విధవ అంటే పోషకుడు లేనిది, పరిపాలకుడు లేనిది. పరిపాలకుడు లేనిది విధవ అయితే లోపల ఈశ్వరుడు లేనిది శివము కాని శవమైంది. అందుకని ఆయన నాథుడయ్యాడు. ఆయన దీన్ని పరిపాలిస్తున్నాడు, దీనిది తనదిగా కలిగి ఉన్నాడు. కాబట్టి శంకరులు అన్నారు నాథ అని మొదలెట్టారు. ఒక్క మాట వేస్తే శంకర భగవత్పాదులు అంత అర్థం ఉంటుందండి. కానీ మనమేమంటున్నాం, నేను, నాది. ఇదంతా ఈశ్వరుడిది, ఇదంతా చేస్తున్నవాడు ఆయన. పోని తినడమా? తిన్నదెవరు జీర్ణం చేస్తున్నారు? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. 4 రకాలైన ఆహారాల్ని లోపల పచనం చేస్తున్నటువంటి అగ్నిహోత్ర స్వరూపుడు ఆయనే. ఆయనే పచనం చేస్తున్నాడు, ఆయనే రక్తంగా మారుస్తున్నాడు. తెల్లవారేటప్పటికి శేషాన్ని ఆయన బయటికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నాడు, ఆయన నిర్వహిస్తున్నాడు. నావాడు నావాడంటుంది భార్య, మా ఆయన అంటుంది. కొడుకు మా నాన్నగారు అంటాడు, కూతురు మా నాన్నగారు అంటుంది. లోపల తిన్న ఆహారంలో మిగిలిపోయినటువంటి పిప్పిని పట్టేదెవడు? పృథివీ స్వరూపుడైన ఈశ్వరుడు పడతాడు. పృథివీ ఈశ్వర స్వరూపం. భూరంభం శనలోనిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యస్తకం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఈ పృథివీ ఈశ్వరుడు, అందుకే పృథివీలింగంగా ఉంటాడు కాంచీపురంలో. ఆయన పట్టుకుంటున్నాడు. మీకు కావాలి, ఎవరిస్తున్నాడు? ఈశ్వరుడే ఇస్తున్నాడు. ఈ పృథివీలోంచే ఓ యాపిల్ పండు పండేటట్టు చేస్తున్నాడు. ఈ యాపిల్ పండు మీరుగా మారుస్తున్నాడు. మీరుగా అంటే నాకు ఆకలేసింది, యాపిల్ పండు ఉంది, అది యాపిల్ పండు, నాకు ఆకలి. యాపిల్ పండు నేను తినేశాను, ఏమైపోయింది? యాపిల్ పండు నేనైపోయింది. అంతే కదండి, ఇంక యాపిల్ పండు ఎక్కడుంది? ఇప్పుడు అందులో పిప్పు ఉంది, మళ్ళీ ఎవరు పట్టుకోవాలి? పృథివే పట్టుకోవాలి. ఎవరు ఇలా దీన్నంతటినీ సమన్వయం చేస్తున్నవారు? ఈశ్వరుడు. నీకు పరిపాలకుడు ఈశ్వరుడా వేరొకడా? ఈశ్వరుడు నీ పరిపాలకుడు. అందుకు కదా సింహాసనంలో పెట్టి ఈశాన్యంలో పెట్టావు. నువ్వు నన్ను పరిపాలిస్తున్నవాడివి, నువ్వు నాథుడివి నువ్వు అని కదూ అక్కడ పెట్టుకున్నావు. పెట్టుకున్నటువంటి వాడివి, అది లోపల ఆ పూనిక ఉంటే ఆయన ఏమని పిలవాలి? నువ్వు నాథ అని పిలవాలి. నాథ అని పిలిచి శంకరాచార్యులు వారు అంటున్నారు, సత్యం ఈశ్వర ఒకటి సత్యం. ఏమిటో తెలుసా? 2 లేవు లోకంలో. నేనని నేనేమంటున్నానో, ఏది చూపించి నేనంటున్నానో అది నిజమైన నేను కాదు. ఏది నిజమైన నేను? లోపల తెలుసుకుంటున్నటువంటి ప్రజ్ఞ ఒకటి ఉంది, ఆ ప్రజ్ఞ నేను, ఆత్మ. అది ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే మీరు కొంచెం జాగ్రత్తగా వినవలసి ఉంటుంది. దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యుల వారు ఎక్కడుందో చెప్పేస్తారు రహస్యం. నానాఛిద్రఘటోదర స్థిత దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. నానాఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. ఒక కుండకి 9 కన్నాలు చేశారు, ఓ దీపం పెట్టారు. ఇప్పుడు ఈ 9 కన్నాలతో ఉన్నటువంటి కుండని తెచ్చి దీపం మీద బోర్లించి లైట్లన్నీ ఆర్పేశారు. ఇప్పుడు ఈ కుండ 9 కన్నాల్లోంచి కాంతి కొడుతోంది. ఈ కాంతి కుండదా, కన్నాలదా, దీపందా? దీపంది. లోపల ఉన్న దీపము కన్నులలోంచి ప్రసరించి చూడడం అన్నది చేస్తోంది ఈ కన్నాల్లోంచి. ఆ దీపమే ఇందులోంచి వింటోంది. ఆ దీపమే దీని మీద రుచి చెప్తోంది. ఆ దీపమే దీన్ని ముట్టుకుంటే చెప్తోంది. ఆ లోపల ఉన్న దీపము ఎరుక, జ్ఞానము. అది కన్ను లేకుండా కూడా చూస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో మా ఆయన పుట్టినరోజు కదా అని సంతోషంగా మా ఆవిడ తలంటి పోసింది అనుకోండి, కంట్లో కుక్కరికే పులుసడింది అనుకోండి. ఇప్పుడు కాసేపు ఆగి ఏమన్నా టీవీలో మీరు వస్తున్నారని అనుకోండి. టీవీలో మీరు వస్తున్నారండి అంటే నేను చూడగలనా? నేను అంటాను చూడలేకపోతున్నానంటాను.
ఈ కన్ను చూడలేకపోతోందని చూస్తున్న వాళ్ళు ఎవరు? అది ఆత్మ. ఇక్కడ నొప్పిగా ఉందండి అంటాడు, ఇక్కడ నొప్పిగా ఉందండి, ఈ మోకాలు నొప్పిగా ఉందండి అంటే ఇది వేరు, దీనిలోని నొప్పిని తెలుసుకుంటున్నది వేరు కదా. దానికి నొప్పి లేదు, అందుకే అది నొప్పి లేనిది, పెరగనిది, తరగనిది, వికారము చెందనిది. అందుకని అది దీని పెరుగుదల, దీని తరుగుదల, ఈ జుట్టు పలసబడిపోతోంది, ఈ జుట్టు తెల్లబడిపోతోంది, పూర్వపు శక్తి ఈ శరీరానికి క్షీణిస్తోంది, పూర్వంలా నేను ఎక్కువ తినలేకపోతున్నాను, పూర్వంలా నేను కళ్ళజోడు లేకుండా పుస్తకాలు చదవలేను, కంటి జోడు పెట్టుకుంటే తప్ప ఇప్పుడు నాకు కనపడదు. ఇది తెలుసుకుంటున్నది ఎవరు? దానికి వృద్ధాప్యం లేదు, దానికి యవ్వనం లేదు, దానికి బాల్యం లేదు, అది ఎప్పుడు అలాగే ఉంది. బాల్యాదిశ్యపి జగ్రదాదిశ తదా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహవిత్యంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే. అది నేనై ఉన్నాను, అది ఆత్మ. ఆ ఆత్మ ఈశ్వరుడే. అందుకే ఆయన కూడా నాణ్యపంధాయనాయ విద్యతే అన్నాడు. పూజంతా చేసిన తర్వాత ఎదురుగుండా ఈశ్వరుణ్ణి పెట్టాననుకుని పూజ చేసేసి మంత్రపుష్పం దగ్గర చేత్తో పట్టుకుని ఏమంటారు? ఆయన ఈశ్వరుడు అనరు. ఆయన కాదయా, అది ప్రతిమ. అసలు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీవారసూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. వడ్డు గింజ పైన ఉండేటటువంటి ముళ్ళు ఎలా గీరుకుంటుందో అంత భాగం పైన ఉండేటటువంటి చిన్న రేణువునందు ఒక ప్రకాశం వెలుగుతోంది. ఊర్ధ్వమూలమధశాయి, అది పక్కలకి కిందకి పైకి కాంతిని కొడుతోంది. అది ఆత్మ, అది ఈశ్వరుడు. దానికి అసలు పేరు లేదు, అది భాష, వెలుగుతుంటుంది. దానిని ఇష్టం సబ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. నువ్వు ఏ పేరు పెట్టి పిలువు, దానికి ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే దానికి పేరు లేదు కనుక. రామకృష్ణ పరమహంస ఇదే అంటారు. ఒక చెరువు దగ్గరికి నలుగురు వెళ్ళారు. ఒక ఆయన యువతల ఒడ్డు దగ్గరికి వెళ్ళి ఐఎమ్ డ్రింకింగ్ వాటర్ అన్నాడు. ఇంకొక ఆయన అవతల ఒడ్డు దగ్గరికి వెళ్ళి నేను పానీ తాగుతున్నానన్నాడు. ఇంకొక ఆయన అవతల ఒడ్డుకి వెళ్ళి నేను ఆక్వా తీసుకుంటున్నానన్నాడు. ఇంకొక ఆయన యువతల ఒడ్డు నుంచి నీళ్లు తాగుతున్నానన్నాడు. పానీ అన్నా, నీళ్ళన్నా, ఆక్వా అన్నా, వాటర్ అన్నా అది మాత్రం దాహం తీర్చే గుణం, అంతేనా? మీరు ఏమీ పిలవకుండా తాగినా అది దాహమే తీరుస్తుంది. నన్ను పేరెట్టి పిలవలేదన్నది అందగా. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా దాని గుణం దానికి ఉన్నట్టు మీరు సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ ఏది పేరు పెట్టి పిలిచినా ఆ ఆత్మ ఇక్కడే ఉంది, అది ఈశ్వరుడు. కానీ అది ఈశ్వరుడు అని అంగీకరించకుండా ఇది నేను అని మనం అంటున్నాం. అక్కడ వచ్చింది చిక్కంతా. అందుకని ఈశ్వర, నిజానికి నువ్వే ఇందులో ఉన్నావు, అదే నేను, నేనే నువ్వు. త్వమేవాహం తత్వమసి తత్వము అసి, అది ఇది అయి ఉన్నది, అది సత్యం. ఈశ్వర, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. కానీ శంకరులు అంటున్నారు అది అనుభవంలోకి వచ్చినటువంటి వాడు మాత్రమే ఆ మాట అనాలి. అంతేగాని నేనే ఈశ్వరుండండి అహం బ్రహ్మాస్మి అన్నాను అనుకోండి, ఏదా స్థాయి ఏది, ఆ అనుభవం ఏది? నేను ఆత్మగా నిలబడలేదుగా, ఇంకా అంత సాధనకి నేను వెళ్ళలేదుగా. వెళ్లకుండా నేను అహం బ్రహ్మాస్మి అన్నది చాలా వదులుగా ఉంటుంది, అది అందంగా ఉండదు. నేను ఆ సాధనలో ఆ స్థాయికి వెళ్ళిపోయి నేను ఆత్మగా నిలబడగలిగితే, సత్యముగా నేను నిలబడిపోతే, అసత్య వస్తువు నాకు తెలిసిపోతే అప్పుడు నేను అహం బ్రహ్మాస్మి అనాలి. అది అనేంత వరకు ఏమనాలి? అపి. అందుకన్నారు అయినా సత్యపి భేదా పగమే నాథ తమా నమామ కీనస్త్వం. ఈశ్వర, నీకు నాకు యథార్థములకు భేదము లేదు. జీవుడు జీవుడన్నవాడే ఈశ్వరుడు, జీవేశ్వరులకు భేదం లేదు. ఇలా ఉంటే జీవుడు, ఇలా ఉంటే ఈశ్వరుడు. ఎందుకు ఇది ఈశ్వరుడు అంటారో తెలుసా అండి? ఇవన్నీ ఉన్నా ఇది లేకపోతే పట్టు లేదు. ఇది కలిస్తే పట్టు, ఇది కలిస్తే పట్టు, ఇది కలిస్తే పట్టు, ఇది కలిస్తే పట్టు, ఇవన్నీ దీంతో కలిస్తే పట్టు. ఇది తీసి ఈ నాలుగింటితో పట్టుకోండి ఏదైనా. ఈ నాలుగు ఉన్న ఇదే ఆధారం, ఇది బ్రహ్మము. ఇప్పుడేం ప్రయత్నాలు చేయకండి, ఈ దీంతో కలిస్తే ఏదైనా పట్టుకుంటుంది. ఇది బ్రహ్మమై ఉన్నది. ఈ బ్రహ్మము వీటితో కలవదు, ఒక్కటే ఉంటుంది ఇలాగా. ఇది మాత్రం ఏమంటూ ఉంటుందంటే ఇది వేరు, నేను వేరు అంటుంది. అందుకే ఇది ఎప్పుడు ఏం చేస్తుందంటే భేదం చెప్తుంది. ఎవరినైనా నువ్వు నేను అనాలంటే ఇలా అంటాం, ఇలా అంటాం. ఇదంతా రజోగుణ తమోగుణ ప్రకాశాన్ని
నువ్వు నేను అన్న భేదాన్ని ఇది చెప్తుంది. ఇది ఈశ్వరుడు. ఇది ఇది ఇలా ఉన్నాయనుకోండి, ఈ మూడు ఇలా ముడుచుకుంటాయి. సత్వము, రజస్సు, తమస్సు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది వంగిపోయింది అనుకోండి, వంగిపోయి దీంతో కలిసిపోయింది అనుకోండి, ఈ మూడు ఇలా ఉన్నాయనుకోండి, ఈ మూడిటికి ఈ జీవుడు బ్రహ్మము కలిసి ఒక్కటే అయినప్పుడు ఈ మూడిటికి నేను సాక్షిని, ఆత్మగా ఈ మూడిటికి నేను సాక్షినని చెప్పడమే ఇది చిన్ముద్ర. అందుకని ఇలా పట్టుకుంటాడు దక్షిణామూర్తి. దీన్ని చిన్ముద్రయా భద్రయా అంటారు. అప్పుడు ఇది పూర్ణమైపోతుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇప్పుడు జీవు బ్రహ్మములు అని రెండు లేవు, ఒక్కటే. ఇది సత్యం. అపి అయినా నేను ఆ స్థాయికి ఎదగలేదుగా ఈశ్వర ఇంకాను. ఇది నిజాయితీ శంకరాచార్యుల వారు. సత్యపి భేదా పగమే నాద నమామ కీనస్వం. నేనేమనవలసి ఉంటుంది ఇంకా నేను ఆ స్థాయికి ఎదగనప్పుడు? నేను ఈశ్వరుడికి చెందినవాడను అనాలి, కానీ ఈశ్వరుడు నాకు చెందినవాడు అని అనకూడదు. మళ్ళీ ఏదో తేడాగా ఉంది నీ మాట అంటారు, నాకు తెలుసు. నేను ఈశ్వరునకు చెందినవాడను అనాలి, అంతేకాని ఈశ్వరుడు నాకు చెందినవాడు అని మాత్రం అనకూడదు. ఎందుకు అనకూడదో తెలుసా? వెంటనే శంకరాచార్యుల వారు ఉదాహరణ చూపిస్తున్నారు. సాముద్రోహి తరంగ క్వచన సముద్రో న తారంగ. సముద్రంలో తరంగం లేచింది. తరంగం అంటే కెరటం. కెరటానికి ఉత్పత్తి స్థానం ఏది? కెరటం ఎక్కడ పుడుతుంది? సముద్రంలో పుడుతుంది. కెరటం ఎక్కడ పెరుగుతుంది? సముద్రంలో పెరుగుతుంది. కెరటం ఎక్కడ ప్రయాణం చేస్తుంది? సముద్రంలో ప్రయాణం చేస్తుంది. కెరటం ఎందులో విరిగిపడిపోతుంది? సముద్రంలో విరిగిపడిపోతుంది. ఇప్పుడు కెరటానికి సముద్రానికి తేడా ఏమైనా ఉందా? కెరటమే సముద్రము, కానీ కెరటమునందు సముద్రం ఉందా? సముద్రంలో కెరటం ఉందా? తప్ప కెరటంలో సముద్రం ఉందని మీరు అన్నారనుకోండి, ప్రతి కెరటము నేనే నాలో సముద్రం ఉందంటున్నప్పుడు ఎన్ని సముద్రాలు అవుతాయి? అన్ని కెరటాలు మేము సముద్రంలో ఉన్నామన్నాయనుకోండి, ఒకటే సముద్రం కదా. నేను ఈశ్వరుడికి చెందినవాడనని అందరం అనాలి, కానీ ఈశ్వరుడు నాకు చెందినవాడని అద్దన్నారు. ఎందుకని? సాముద్రోహి తరంగ క్వచన, ఎప్పటికి నెవర్, ఎప్పటికీ జరగదు అలాగా. ఏది జరగదు? క్వచన సముద్రో న తారంగ. సముద్రం కెరటంలో లేదు, కెరటం సముద్రంలో ఉంది. కెరటము సముద్రమునకు చెందినది, సముద్రము కెరటమునకు చెందనిది. ఎందుకని? సముద్రం అంతా కెరటంలో లేదు. ఇంకొక పెద్ద గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? కెరటాలు ఎక్కడుంటాయి? సముద్రం యొక్క ఒడ్డున మాత్రమే ఉంటాయి. సముద్రం లోపలికి వెళ్ళి చూస్తే ఓడలో కెరటాలు ఉండవు. ఈ కెరటం పైకి లేవడం సముద్రంలోనే ఉండి, సముద్రంలోనే పైకి లేచి, సముద్రంలోనే ప్రయాణించి, సముద్రంలోనే పడిపోయినట్టు కెరటం ఈశ్వరుడి యందు పుట్టి, ఈశ్వరుడి యందు పెరిగి, ఈశ్వరుడి నందు పడిపోయేటటువంటి మనం నేను వేరు అన్న భావనతో కెరటం అని పేరెట్టుకున్నాం. సముద్రము నుండి కెరటము వేరు కాకపోయినా కెరటమని పేరు పెట్టుకున్నట్టు, ఈశ్వరుడు లేనిదే లేని మనం వేరుగా ఉన్నామనుకుని కెరటం అనుకుంటున్నాం. ఈ భావన ఎప్పుడు లేదు? లోపలికి వెడితే లేవు కెరటాలు. మీరు బాగా లోపలికి వెళ్ళి విచారణ చేస్తే కెరటాలు లేవు, సముద్రమే ఉంది, ఈశ్వరుడే ఉన్నాడు. లోపల ఆత్మ చైతన్యం ఒక్కటే ఉంది జ్ఞానం చేత. కానీ కాబట్టి శంకరులు ఎంత గొప్పగా సమర్థిస్తున్నారో చూడండి. సాముద్రోహి తరంగ క్వచన, క్వచన అంటే నెవర్, ఎప్పటికీ. క్వచన సముద్రో న తారంగ, తరంగంలో మాత్రం సముద్రం లేదు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బంగారంతో వస్తువులు తయారు చేసేటటువంటి కొట్టు యజమాని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో వ్యాపారం చేస్తున్నాడు. 8 గంటలకు కొంచెం ఒళ్ళు వేడెక్కినట్టు అనిపించింది. శ్రావణ మాసం, చాలా రష్గా ఉంది కొట్టు. 9 అయింది. ఇంకా అసలు కళ్ళు మండిపోతున్నాయి, చాలా జ్వరం వచ్చేసింది. 9:30 అయింది. ఇంకా ఎంత బేరం అన్నా చూడకండి, కొట్టు కట్టేయండి అన్నాడు. ఎందుకంటే అదేం కందిపప్పు కొట్టు కాదు, ఫోన్లే పోతే పోయింది, కాస్త ఏదో అమ్మేస్తారని చెప్పి వెళ్ళిపోవడానికి బంగారం కొట్టు. కాబట్టి ఆయన అన్నాడు తలుపులు వేసేయండి అన్నాడు. వేసేసాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. ఒళ్ళు తెలియదు, రాత్రంతా నిద్రపోయాడు. మర్నాడు తెలివి వచ్చింది, జ్వరం తగ్గింది. సంధ్య అంటారు, అంటే ఒంటి మీద తెలివి లేని స్థితిలో ఆ కొట్టు కట్టి ఇంటికి వెళ్ళాడు.
కొడుకుని పిలిచి అన్నాడు, రే రాత్రి అసలు కొట్టుకి తాళాలు వేశానా అనుమానంగా ఉంది. నువ్వు గబగబా వెళ్ళి 10ంటికి కొట్టు తెరవడం కాదు, ఇప్పుడు ఉదయం 6 అయినా గబగబా కొట్టుకెళ్ళి తలుపులు తీసి బంగారం అంతా ఉందో లేదో చూసిరా అన్నాడు. కొడుకు గబగబగబా కొట్టులోకి వెళ్ళి తలుపులు తీసొచ్చి నానా బంగారం లేదు అన్నాడు. తండ్రి హతాశుడైపోయాడు. తాళాలు ఉన్నాయా అన్నాడు. వేసే ఉన్నాయి నాన్నగారు అన్నాడు. అన్న ఏదో జరిగిందిరా, రాత్రి నా ఒంటి మీద తెలివి లేనప్పుడు ఎవరో పట్టుకుపోయారు, పద అని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టు తాళాలు తీసి అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద ఇనప చట్రాన్ని పైకెత్తి లోపలికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే గొలుసులు, ఉంగరాలు, కేయూరాలు, ముక్కు పుడకలు, చెవితమ్మిలు అన్నీ అక్కడే ఉన్నాయి. ఏమిరా నీ అసాధ్యం కూడా, బంగారం అక్కడ లేదన్నావు కదరా అన్నాడు. నాన్నగారు బంగారం ఎక్కడుంది, గొలుసులు ఉన్నాయి, చెవితమ్మిలు ఉన్నాయి, గాజులు ఉన్నాయి, వడ్డాణాలు ఉన్నాయి, బంగారం ఏది? తండ్రి అన్నాడు, బంగారమే ఉంది, బంగారంలోంచే గొలుసులు వచ్చాయి, గాజులు వచ్చాయి, ఉంగరాలు వచ్చాయి, నీ మోహం. నాన్నగారు ఉంగరాలున్నాయి, గాజులున్నాయి, గొలుసులున్నాయి, బంగారం ఏదంటాడు కొడుకు. కొనుక్కునేవాడు బంగారం గొలుసు చూస్తాడు, అమ్మేవాడు అందులో ఉన్న బంగారపు బరువు చూస్తాడు. అవునా కాదా? మనం గొలుసు బాగుందా లేదా ఇలా పెట్టుకుని అద్దం దగ్గర చూసుకొని కొనుక్కుంటాం. ఆయన దాన్ని కాటాలో పెట్టేది చేయడానికి వచ్చినటువంటి తరుగు కూడా లెక్కేసి మరి మధురితో లెక్క కడతాడు. దాని బరువు అంటే అందులో ఉన్న బంగారం ఆయన చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, బంగారం లేదు, ఆభరణాలు చేయండి, చేయగలరా? ఆభరణాలు లేవు, బంగారం ఉంటుందా? నా 2 ఉంగరాలు చెరిపించేసో ముద్ద చేసి ఇంట్లో పెట్టుకున్నాను, బంగారం ఉందా లేదా? ఉంది. అసలు బంగారమే లేదు, నేను ఇంట్లో పెట్టిన ముద్ద మా ఆవిడేదో చేయించేసుకుంది అనుకోండి. ఇప్పుడు బంగారం ముద్ద లేదండి, 2 ఉంగరాలు చేయండి నన్ను చేస్తారా? ఇది సత్యపి భేదాపగమే నాద నమామ కీనస్త్వం. ఈశ్వర, మేమందరం జీవులం లేకపోయినా నువ్వు ఉంటావు. నామరూపాత్మకంగా వస్తువులుగా, పేర్లతో, వికారములతో, గొలుసులుగా, గాజులుగా, కేయూరములుగా, కంకణములుగా, హారములుగా, చెవిదుద్దులుగా ఉండకపోయినా బంగారం ఉంటుంది. బంగారమే లేకపోతే ఇవి ఉండవు. ఈశ్వరుడు లేకపోతే జగత్తు లేదు, జగత్తు లేకపోయినా ఈశ్వరుడు ఉంటాడు. జగత్తు మాయ, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. గొలుసులా కనపడుతున్నది బంగారం, గాజులా కనపడుతున్నది బంగారం, కేయూరములా కనపడుతున్నది బంగారం. కానీ నీకు కేయూరము కనపడుతోంది, గొలుసు కనపడుతోంది, గాజు కనపడుతోంది. గాజులు దాచానండి, గొలుసులు దాచానండి, ఉంగరాలు దాచానండి అంటారు, కానీ నేను బంగారం దాచానండి అందరూ ఒక్క మాటతోటి. నీకది కనపడుతోంది, అమ్మేవాడికి బంగారము కనపడుతోంది. కొడుక్కి అన్ని గొలుసులు గాజులు కనపడితే తండ్రికి బంగారం కనపడినట్టు జ్ఞానికి అంతటా ఈశ్వరుడు కనపడి నామరూపములు కనపడవు. అజ్ఞానికి నామరూపములు కనపడతాయి, ఈశ్వరుడు కనపడ. ఇంతే తేడా. ఇది శంకరాచార్యుల వారు అంటున్నారు, నీవు లేక మేము లేవు, మేము లేక నువ్వు ఉన్నావు. ఇలా ఎందుకన్నారు? మరి అద్వైతంలో ఉన్నది ఒక్కటే అన్న ఆచార్య స్వామి. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నది షట్పది. ప్రార్థన చేసేటప్పుడు 2 ఉంటేనే కదండి ప్రార్థన. 2 లేని ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది? అహం బ్రహ్మాస్మి అన్నాను అనుకోండి, జ్ఞాని స్థాయిలో నిలబడిపోయాను అనుకోండి, అప్పుడు ఏ ప్రార్థన ఇది? సమాధి యందు నేను ఈశ్వరుడిగా రమిస్తూ ఉంటాను, ఒక్కడనైపోయి ఉండిపోతాను, అప్పుడు ఏ ప్రార్థన ఇది? ప్రార్థన అంటే ఈశ్వరుడు నేను కూడా ఉంటే. షట్పది ప్రార్థన మీ కొరకు నా కొరకు ఇచ్చింది. అంటే ఇంకా మనం జ్ఞాని స్థాయి పొందని వాళ్ళం. జ్ఞాని స్థాయి పొందనటువంటి వాడు నిజాయితీతో ఏమనాలి? ఈశ్వర, మేము లేకపోయినా నువ్వు ఉంటావు, నువ్వు లేకపోతే మేము లేవు. అది కదా అందం. ఈశ్వర, తరంగమునందు సముద్రము లేదు, సముద్రమునందు తరంగం ఉంది. ఇది కదా నిజాయితీ. అప్పుడు ఆ మాట అంటే ఈశ్వరుడు ఏమంటాడు? కొన్నాళ్ళు పోయాక లోపలికి తీసుకెళ్ళి తరంగములు లేకపోయినా సముద్రం ఒక్కటే ఉందంటాడు. ఇక తరంగములు ఉండవు, అంటే కదలికలు ఉండవు. అలా కేవలముగా ఆత్మగా నువ్వు నిలబడగలిగినటువంటి శక్తిని ఈశ్వరుడు నీకు ఇస్తాడు. కాబట్టి సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ. సముద్రం మాత్రం తరంగం కాదు, తరంగం మాత్రం సముద్రంలోనే ఉంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క అద్భుతమైన ప్రతిపాదన. అద్వైతాచార్యులైనటువంటి శంకరాచార్యుల వారు మన కోసమని ప్రార్థన చేసినప్పుడు అద్వైత సిద్ధాంతానికి భంగం రాకుండా సత్యపి,
భేదాపగమేనాథతమా నమామకీనస్త్వం అంటే అపి అంటే అయినప్పటికీ, నువ్వు నేను ఒకటి అయినప్పటికీ ఈశ్వరాది అనుభవంలోకి రానంతసేపు నేనేమనాలి? నేను కెరటాన్ని సముద్రానికి చెందినవాణ్ణి అనాలి. అంతేకాని కెరటమునందు సముద్రం ఉన్నది అంటే అపహాస్యంగా ఉంటుంది. సముద్రం ఏమనొచ్చు? కెరటములన్నీ నాయందున్నవి అనొచ్చు. ఈశ్వరుడు ఈ జీవులన్నీ నాయందే ఉన్నారు అనొచ్చు. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు. కానీ నేను ఆ స్థాయి పొందకుండా నేను ఈశ్వరుణ్ణి అని మాత్రం అనకూడదు. నేను ఈశ్వరునకు చెందినవాడను అనాలి. ఈ నిజాయితీతో కూడిన ప్రార్థనా సిద్ధాంతాన్ని తరంగమని నువ్వు ఒప్పుకుంటే తరంగములు దాటి లోపలికెళ్ళి తరంగములు లేని సముద్రాన్ని చూడగలిగిన స్థితిని పొందుతావు. అప్పుడు నీకు తరంగములకు అభేదమై నీవు సముద్రముగా హాయిగా కేవలము పరమాత్మగా అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదగగలిగిన శక్తి ఈశ్వరుడిచ్చి పైకెత్తుతాడు.